మాతృదేవోభవ. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. ఒక 25-30 ఏళ్లుగా ఆంధ్రదేశాన్ని ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతోంది. అన్ని ప్రేమ సినిమాలే. ఓ హీరో గారు వాడు చుట్టూ ఓ హీరోయిన్ అలా గిరగిర తిరుగుతూ ఉండం, మనం 3 గంటలు చూస్తూ ఉండం. అంతకుమించి హీరోయిన్కి విలువ చదువు ఏమీ అక్కర్లేదు, ఊరికి ఆయన చుట్టూ తిరగడమే పని. ఇందులో మళ్ళీ 3 జూయెట్లు 6 కాకిరెట్లు, 3 ఫైటింగులు 6 టైటింగులు, ఇవన్నీ అయ్యాక ఎప్పటికో మనం 2.5 గంటలు వదిలిపెడతా. ఈ సినిమాలన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, మీకు అనుమానం రావచ్చు. మీరు ఏదో సంప్రదాయ సాహిత్యవేత్త అంటున్నారు, సహస్రావధానం అంటున్నారు, సరస్వతి పుత్రుడు అంటున్నారు, మీరు సినిమాలు చూస్తారని. నేను సినిమాలు మరీ ఎక్కువగా చూడను, వారానికి 5-6, అంతకుమించి అవకాశం ఉండదు. ఇగో శనాదివారాల్లో ఇలా పిలిచి ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఈ పాటికి సినిమా హాల్లో ఉండాల్సిన మాట. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఈ సినిమాల్లో అన్నా చెల్లెళ్ళ ప్రేమలు ఉంటాయి, అక్క చెల్లెళ్ళ ప్రేమలు ఉంటాయి, భార్యాభర్తల ప్రేమలు ఉంటాయి, ప్రేయసీ ప్రియుల ప్రేమలు ఉంటాయి, ఎక్కువవే ఉంటాయి. ఇందులో ఏది నిజమైన ప్రేమో తేల్చుకుందామని గొప్ప సాంకేతిక శాస్త్రంలో అద్భుతమైన ప్రగతి సాధించిన విద్యార్థులు అందరూ ఉన్నారు కదా, మాకంటే అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు. ఏదో పెళ్ళైన దగ్గర నుంచి అయోమయంగా ఇలా ఉండిపోయాం, ఏమీ ప్రపంచం అర్థం కాక. అంతకుముందు ఏదో కొంచెం అర్థమయ్యేది, ఆ తర్వాత ఏమీ అర్థం కాకుండా పోయింది. అందుకని నేను అంటూ ఉంటాను సరదాగా, అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. అందుకని మా మాధవ పెద్ద సురేష్కి నాకు బుర్రలు బాడైపోయి ఇక్కడికి వచ్చాం, ఒకసారి క్షాళన చేసుకుందామని. ఏది నిజమైన ప్రేమ, ఇన్ని రకాల ప్రేమలు ఉన్నాయి కదా, ఏది నిజమైన ప్రేమ తేల్చుకుందామని ఈ పద్యంతో మొదలుపెట్టా. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. ఉద్యోగ రంగంలో, వివాహ రంగంలో ప్రవేశించబోతున్న యువకులందరికీ శుభాకాంక్షలు. ముందే జాగ్రత్తగా ఉండాలి. భార్య కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉంటే కాపురాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు ఇంట్లో, మీ అమ్మా నాన్న ఉండడానికి వీల్లేదు. అలా అయితేనే ఉంటాయి, లేకపోతే ఉండవు. వాళ్ళ సంపాదన వాళ్ళ పుట్టింటికి పంపిస్తారు, నీ సంపాదన కుటుంబానికి ఖర్చు పెట్టాలి. అలా అయితేనే కాపురాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇందుకు సిద్ధపడితే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేకపోతే మానేయాలి. అంచేత భార్య ప్రేమ కొన్ని షరతుల మీద ఆధారపడింది. పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది. కొన్ని భర్త గారు ఏమైనా తాళికట్టిన పాపానికి లేదా పుణ్యానికి జీవితాంతం ఇలా ప్రేమిస్తూ ఉంటాడంటే అనుమానం. అడుగడుగున పడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. అడుగులకి మడుగులొత్తడం అంటారు, తెలుగులో చక్కని జాతీయం. పూర్వం రాజమందిరం నుంచి మహారాజులు, రాణులు అందరూ వస్తూ ఉంటే వాళ్ళు అడుగులు ఎక్కడ కందిపోతాయో అని ఇస్త్రీ చేసిన చీరలు పరిచేవారు. ఆ ఇస్త్రీ చేసిన వస్త్రాలను మడుగులు అంటారు, తెలుగులో మాట అది. మడుగు అంటే ఇస్త్రీ చేసిన బట్ట, ఉతికిన బట్ట. మడుగు చేరయందు మసిదాకినట్లును నన్నయ్య గారు ప్రయోగించాడు. దుర్యోధనుడు కౌరవ వంశంలో ఎలా పుట్టాడు అంటే తెల్లని వస్త్రంలో మసిమరకలా పుట్టేట్టువాడు, అందుకే అంత యుద్ధానికి కారణం అయ్యాడు. అలాగా మడుగు జీరయందు మసీదాకినట్లు ఉంటారు. మడుగులు అంటే ఉతికినటువంటి వస్త్రాలు, ఆ ఉతికిన వస్త్రాలు పరుస్తారు. అందుకని అడుగులకు మడుగులొత్తడం అంటారు. పూర్వం రాజకుమార్తెలు వాళ్ళు మంచం దిగుతూ ఉంటే వాళ్ళ అడుగులు ఎక్కడ కందిపోతాయని కింద బట్టలు పరిచేవారు. అందుకని అడుగులకు మడుగులొత్తడం అనే మాట వచ్చింది. అలాగే ఈ భార్య తాళికట్టిన పుణ్యానికి భర్త అనేటువంటి పెద్ద మనిషికి తెల్లారగట్ట 5 మొదలు రాత్రి 10 గంటల వరకు చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు, అడుగడుగునా సేవలు చేసినప్పటికీ ఈ పెద్ద మనిషి ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో నమ్మడానికి వీలేదు. అంచేది అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొగాడు అన్నవాడిని ఎవరిని నమ్మడానికి వీలేదు, నాతో సహా. అందుకే కూడా వచ్చారు, ఎందుకైనా వచ్చినాయి. మరి భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఇక్కడ మేము యూనివర్సిటీలో, కాలేజీలో చదువుకుంటున్నామండి. నెహ్రూ గారి దగ్గర నుంచి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం వరకు అందరూ మాకు ఆదర్శమేనండి. మా అధ్యాపకులు ఉన్నారండి, చాలా గొప్పవాళ్ళండి, ఆచార్యులండి, వారు మమ్మల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారంటే అధ్యాపకులు కూడా ఊరికే ఎవరిని అభిమానించరమ్మా. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. సాధారణంగా అధ్యాపకులు బాగా చదివే వాళ్ళనే అభిమానిస్తారు. నేను 30 ఏళ్ళుగా ఆ రంగంలో ఉంటున్న వాడిని. ఏం చదవకపోతే ఏం అభిమానిస్తాం? పైగా మా అధ్యాపకులకు ఒక లక్షణం ఉంటుంది, చదవగానే సరిపోలేదు, కాస్త మాకు సొంత పనులు కూడా చేసి పెట్టాలి. సోమవారం సంతకెళ్ళి కూరగాయలు తెమ్మంటే తేవాలి, ఏదైనా కాస్త సహకారం చేయమంటే చేయాలి, ఆన్లైన్లో ఏదైనా బుక్ చేయమంటే చేయాలి, డబ్బులు నువ్వు ఇచ్చుకోవాలి.
అటువంటిది ఏమైనా ఇస్తే 2 మార్కులు ఎక్కువేస్తాం, మాకు ఆ లక్షణం ఉంటుంది ఎప్పటికీ కూడా. వేయకపోతే తగ్గించేస్తాం. బాగా మార్కులు వస్తే మేము వేసామంటాం, తక్కువ మార్కులు వస్తే నీ కర్మ అంటాం. ఇది అధ్యాపక వృత్తిలో బాగా ఉంటుంది, అనుమానం ఏం లేదు. డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు ఏదైనా పొరపాటుని ఆయన చేతిలో ఒకటి ప్రాణం పోయిందనుకో వెంటనే కేసెట్టేస్తారు, అనుమానం లేదు. మేము ఇంతవరకు అధ్యాపక వృత్తిలో ఉన్నవాళ్ళం కొన్ని దశాబ్దాలుగా ఎంతోమందిని ఫెయిల్ చేసినా సరే మమ్మల్ని ఎవరూ కేసు పెట్టలేదు, ఏమీ అనలేదు ఇంతవరకు. ఉపాధ్యాయ వృత్తి అంత సుఖమైంది, అందుకే 30 ఏళ్ళుగా వదలకుండా అందులోనే ఉంటున్నాం. ఫెయిల్ అయితే నీ కర్మ, పాస్ అయితే మా గొప్ప, 2 బాగుంటాయి బ్రహ్మాండంగా. మరి అధ్యాపకులు ఏమైనా ఉచితంగా ప్రేమిస్తారా, అభిమానిస్తారా అంటే అదేం లేదండి. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. బాగా చదివితే అభిమానిస్తారు, శుశ్రూష సేవ కూడా చేస్తే అభిమానిస్తారు. అందుకే ఉపాధ్యాయుల ప్రేమలో కూడా కొన్ని షరతులు ఉన్నాయి. పోనీ ఈ లోకాన్నంతటిని సృష్టించినటువంటిది తిరుపతి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు, ఆయనకేమి ఇయ్యక్కల్లా లోకమంతా అయిందే. భగవంతుడు ఏమన్నా మన ఏమన్నా ఉచితంగా ప్రేమిస్తాడా? అంతేకాదు మీకు ఈ వయస్సులో స్నేహితులు ఎక్కువ, బాగా తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే స్నేహితులు ఎక్కువ. అందుకే నా స్నేహితులు మాకు ఎక్కువ అండి, మా స్నేహితులు మమ్మల్ని బాగా అభిమానిస్తారు అంటే ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. ఈ రోజుల్లో స్నేహితులు కూడా ఎలా ఉంటారు అంటే మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, మీ ఇంటికి వచ్చాను నాకేమి ఇచ్చావు, 2 వాడికే. మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, మీ ఇంటికి వచ్చాను నాకేమి ఇచ్చావు, 2 వాడికే, మనకేం లేదు ఇక్కడ. మన ఇంటికి వాడు వచ్చినా మనమే ఇవ్వాలి, వాడి ఇంటికి మనం వెళ్ళినా మనమే పెట్టుకెళ్ళాలి. మన నుంచి ఏదో ఆశించే మిత్రుడే తప్ప మనకేదో జీవితాంతం స్నేహం చేద్దామనే వాళ్ళు ఎవరు లేరు. 20 ఏళ్లలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా ఏర్పడిన స్నేహాలు 70 ఏళ్ల వరకు ఆ స్నేహాలు అలాగే మిగలగలిగితే అది నిజమైన స్నేహం కింద లెక్క. అది స్నేహం అంటే. అటువంటి స్నేహితుడిని ఒక్కడిని సంపాదించుకుంటే చాలు, జీవితం అంతా సుఖంగా గడపచ్చు, అనుమానం వెళ్ళా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, డబ్బు ఉన్నా లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా, పదవులు పీఠాలు ఉన్నా లేకపోయినా, అత్యున్నత పీఠం మీద కూర్చున్నా అన్నవరం మెట్ల మీద కూర్చున్నా ఒకేలా ప్రేమించగలిగినటువంటి మిత్రుడు ఉంటే ఆ జీవితంలో వాడు అదృష్టవంతుడి కింద లెక్క. అటువంటి స్నేహితుడిని సంపాదించాలి. ఆడైనా మగైనా ఎవరైనా పర్వాలేదు, స్నేహం అంటే అది. అంతేగాని 4 డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర చేరడం, పబ్బడం, క్లబ్బడం, అయిపోగానే ఖాళీ చేసేయడం, ఇది కాదు స్నేహాలు. ఇక్కడ పుట్టినరోజు ఫంక్షన్ అన్నావు, 1 లక్ష రూపాయలు మన చేత ఖర్చు పెంచడం, బ్రహ్మాండంగా జరిగిందన్నావు, వాట్సాప్లో అందరికీ పంపడం, 10 బొట్టన వేళ్ళు పైకి 10 బొట్టన వేళ్ళు కిందికి పెట్టడం, ఇక్కడ లైక్ అన్నాం, డెజలైక్ అన్నాం, ఇది కాదు స్నేహం అంటే. 20 ఏళ్ళప్పుడు సంపాదించిన స్నేహితుడు 70 ఏళ్ల వరకు మిగలగలిగితే కుటుంబ మిత్రులుగా అది నువ్వు జీవితంలో ఘన విజయం సాధించినట్టు లెక్క. అంటే స్నేహితుల ప్రేమను కూడా నమ్మడానికి వీల్లేదు. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి, ఉపాధ్యాయుల ప్రేమలో షరతులు ఉన్నాయి, స్నేహితుల ప్రేమలో షరతులు ఉన్నాయి. ఈ సృష్టి అంతా మనకి ఇచ్చినటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ భగవంతుడు ఏమన్నా మన ఉచితంగా ప్రేమిస్తాడా, అనుగ్రహిస్తాడా అంటే అది అనుమానమేనండి. అనుగ్రహించిన దాఖలాలు ఏం లేవు అలాగ అంత ఉచితంగా, అంత తేలిగ్గా. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ళు బతికిన భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహార దీక్ష చేస్తే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, తోడు నీడ లేకుండా కృంగి కృషించిపోయి ప్రార్థనలు చేస్తే చిట్ట చివరిలో దర్శనం ఇచ్చారండి ఆ పెద్ద మనిషి దేవుడు అనేవాడు. ఆయన మాత్రం ఉచితంగా ఎందుకు కనిపిస్తారండి అంటే దేవుడు కూడా మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాల ఆశించేటువంటి ప్రేమల మధ్య ఏమీ ఆశించకుండా మనకి లభిస్తున్నది ఒక్కటే ఒక్క ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవనే. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నాన్న నేను నిన్ను ప్రేమించడానికి. నువ్వు కుంటివాడువేనా, గుడ్డివాడువేనా, నీకు డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా, కన్నందుకు నేనుంటాను రా జీవితం అంతా అన్నంత వరకు అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. ఏమీ ఆశించకుండా లభిస్తుంది. అటువంటి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఈ విద్యార్థులందరినీ కలకాలం ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లేలా ఆశీర్వదిస్తుంది అని ఆశిస్తూ ఒక్క మాట, 12 గంటలకు మీ ఉపన్యాసం అయిపోతుందని చెప్పారు. అయిపోవడానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. అంచేది ఇది ఆపేసే సమయం కానీ మొదలెట్టే సమయం కాదు నిజానికి. కానీ ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. మూసడి వేళ కాని ఇది మూతలు తీసడి వేళ కాదు, మూసడి వేళ కాని ఇది మూతలు తీసడి వేళ కాదు, ఆ దోషమున అది కాదు.
నేను పొద్దున శుభ్రంగా కాచిగూడ ఎక్స్ప్రెస్లో 5:30కే దిగి హోటల్లో శుభ్రంగా స్నానం చేసి 8:30కి వచ్చి కూర్చున్నాను. నాకేం ఇబ్బంది లేదు. దోషం మాత్రం నాదిగా. మూసెడి వేళ కాని ఇది మూతలు దీసెడి వేళ కాదు, ఆ దోషము నాది కాదు. అయిన దుందుడు కుంబడబోవను, అయిన దుందుడు కుంబడబోవను. ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ, ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ. మీకోసము వచ్చి తిన్, మీకోసము వచ్చి తిన్. మూసెడి వేళ కాని ఇది మూతలు దీసెడి వేళ కాదు, ఆ దోషము నాది కాదు. అయిన దుందుడు కుంబడబోవను. ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ. మీకోసము వచ్చి తిన్, కవిత కోసము వచ్చి తీ ఊర్మి చూపుడి. కాస్త ఓపికగా 4 ముక్కలు వినగలిగితే నాకు ఇచ్చినటువంటి ఈ 1.5 సమయంలో నేను జీవితంలో ఉండే ప్రతి సమస్యకి మీకు మీ తల్లిలా తండ్రిలా సమాధానం చెబుతా. ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఇవాళ ఈ ప్రసంగం విన్నటువంటి యువతి యువకుడు ఎవరైనా వారు నాకు కన్న పిల్లలతో సమానం. నా 2 కొడుకులే ఇక్కడ ఉండి వింటున్నారు నేను అనుకుంటున్నా. అందుకని నేను మాట్లాడగలుగుతాను. ఈ పిల్లలందరి రూపంలో మా శ్రీశ్రీ, మా గురజాడ, మా 2 పిల్లలే నాకు కనపడుతున్నారు. నేను నా పిల్లలకి చెబుతున్నాను అని చెబుతున్నాను తప్ప వేరే ఎవరికో చెబుతున్నానని నేను అనుకోవడాల. ఇవాళ ఆధునిక జీవితం ఎంత ఆందోళన సహితంగా ఉందో మీకు తెలుసు. ఆహారం కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ, అన్నీ కల్తీ. మనుషులు కల్తీ, మాటలు కల్తీ. కారణం మనిషి మనస్సు కల్తీ అయింది. ప్రతి వాళ్ళకి ఇవాళ బాగా పట్టుకున్నది ఏమిటంటే డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల. అది కూడా వీలైనంత తొందరగా, వీలైనంత తొందరగా. 2 నిమిషాల్లో 2 కోట్లు ఎలా వస్తాయి? వాడిని చంపేస్తే వస్తాయి. చంపేయి. తల్లిని చంపేస్తే ఆస్తి వస్తుంది. చంపేయి. ముసలావిడ ఏం చేస్తుంది ఇప్పుడు? ఉండి వేసేయి. నువ్వు ఇంత చదువుకున్నావు కదా అంటే చదువుకున్నది అందుకేగా, వేసేయి. చదువులో ఎక్కడ తల్లిని చంపొద్దని చెప్పలేదుగా, చెప్పలేదండి. మన పాఠ్య ప్రణాళికలో ఎక్కడా లేవు. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం ర్యాంకులు 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 ర్యాంకులు. యుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అంతే. ఈ ర్యాంక్ రావడం కోసం ఎంతమందిని తొక్కేసినా పర్వాలేదు. కానీ ఈ ఆందోళన ఇదివరకే ఉంటుంటే ఇక్కడ మనం సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టుకుని, ఆ తల్లి విగ్రహాన్ని పెట్టుకుని ఇంత పూజ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. మన దేశం కోల్పోయింది ఇవాళ విగ్రహాన్ని కాదండి, సరస్వతి లక్షణాలను కోల్పోయింది. లక్షణాలను కోల్పోయింది. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి మీరు. దండలేసి దండాలు పెట్టడం కాదమ్మా. ఆ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఉన్నాయి. ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో జపమాల ఉంది, 2 చేతుల్లో వీణ ఉంది. ఆ తల్లికి ఆ లక్షణాలు మనకు అర్థమైతే సరస్వతి పుత్రులుగా, సరస్వతి సేవకులుగా ఆందోళన చెందే సమస్య లేదండి. 60 ఏళ్ళు వేళ నేను షష్ఠపూర్తి జరుపుకున్నాను ఆనందంగా. 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను. 1000 మంది విద్యార్థులు కాదమ్మా, విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు 1000 పద్యాలు చెప్పమని అడిగితే ఒక్కొక్కరికి పద్యం 4 వాయిదాల్లో చెప్పి 4-5 20 రోజుల్లో 1000 పద్యాలు పూర్తి చేసి చివర ఒకే రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగాం. అది సహస్రావధాని అంటే లెక్క. అంత పరిశ్రమ చేసినప్పుడు కూడా, అంత సాహసం చేసినప్పుడు కూడా, చేసిన 25 ఏళ్ళైంది. ఇప్పటికి తలుచుకుంటే నేనే చేశానా నాకే అనిపిస్తుంది చూస్తే. చేసింది నేనేనా, చేసింది నేనేనా అని. కానీ ఎందుకని చేయగలిగామంటే మీ ఎదురుగా రాతి బొమ్మలా ఉన్న అమ్మవారి కారణంగా చేయగలిగామమ్మా, అందులో సందేహం లేదు. ఆవిడ బొమ్మ కాదు, సాక్షాత్తు అమ్మవారు. మన విగ్రహారాధనలో మనం ఎంతసేపు వాటిని బొమ్మలుగా భావించి వాటిని ఆకులేద్దామా, పువ్వులు వేద్దామా, పసుపు వేద్దామా, కుంకం వేద్దామా, పరుపు వేద్దామా, మంచం వేద్దామా, మనం బయటికి పారిపోదామా, ఇదే గొడవ. 1,00,000 పత్రి పూజ చేసి నువ్వు బయటికి పారిపో, ప్రసాదం పంపించి, అంతే లెక్క. ఆ విగ్రహం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అందులో ఏమున్నాయి, ఇవేవి మనం అర్థం చేసుకోం. అర్థం చేసుకుంటే విద్య మొత్తం అర్థం అవుతుంది. ఇవాళ జేఎన్టీయూ కాదు, ఇంజనీరింగ్ కాదు, ఏ విద్య చదివిన ఏ విద్యార్థి జీవితంలో ఆందోళనకి లోనుగాడు. ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించి తీరతాడు. మన భారతీయ సంస్కృతిలోనే ఆ విశేషం ఉంది. దాన్నే బమ్మెరపోతన గారు భాగవతంలో వర్ణిస్తున్నాడు. ఆ తల్లిని చూడండి ఒక్కసారి. క్షోణితలంబు నిన్ను దురుసోకగ మృక్కిను తింతు సైకత శ్రేణిని చెంచరీక జయ సుందర వేణిని రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తకరమ్య పాణికిన్. 4 చేతుల్లో 4 వస్తువులు ధరించిన సరస్వతీదేవికి నమస్కారం
అన్నాడు బొమ్మెరపోతన్న. ఏమిటా వస్తువులు? అక్షదామ జపమాల, సుక చిలుక, వారిజ పద్మ, పుస్తక గ్రంథం, ఈ 4 ధరించిన సరస్వతి. ఇప్పుడు ఈ సరస్వతీదేవిని చూడండి మీరు. ఈ చేతిలో జపమాల ఉంటుంది ఖచ్చితంగా, కుడి చేయి పైకెత్తి ఉంటుంది, అందులో జపమాల ఉంటుంది, ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఇలాగా. ఈ కింద ఓ చెయ్యి ఉంటుంది, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ 2 ఖచ్చితంగా ఉంటాయి. కానీ మధ్యలో ఉన్న చిలుక పద్మానికి బదులుగా వీణ ఉంది. కారణం, ఈవిడ లౌకిక సరస్వతి, లోకంలో విద్యలకు అధిష్టాన దేవత. అందుకే మనం కళాశాలలో ఈ రూపాన్నే ఆరాధన చేస్తాం. కానీ ఆత్మజ్ఞానం పొందే విద్య వేరే ఉంది, దాన్ని అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మ విద్యకు మూలమైన దేవత పేరు సరస్వతి కాదు, శారద. వైదిక విద్యార్థి దేవత శారద, లౌకిక విద్యార్థి దేవత సరస్వతి. ఆ శారదాదేవి చేతులు మీరు చూసి శృంగేరి పీఠం వారు ప్రకటిస్తారు శారదాదేవి చిత్రాన్ని. ఆ చిత్రాన్ని చూస్తే ఆవిడ ఇలా వీణ పట్టుకుని ఉండదు, ఆవిడ 4 చేతుల్లో 4 వస్తువులు ఖచ్చితంగా ఈ చిలుక, పద్మం, పుస్తకం, జపమాల ఉంటాయి. ఆ తర్వాత లౌకిక విద్యతో పాటుగా సంగీతాన్ని కూడా చేర్చి వీణను కూడా ఆవిడ 2 చేతుల్లో పెట్టారు. సంగీతానికి వీణ ప్రత్యేక, సాహిత్యానికి పుస్తకం ప్రత్యేక. ఈ జపమాల అధ్యాత్మ విద్యకి ప్రత్యేక. నువ్వు సాహిత్యం నేర్చుకో, సంగీతం నేర్చుకో, ఏం నేర్చుకో, అంతిమంగా నేనెవరు అనే 4 అక్షరాల ప్రశ్నకి, హూయామై అనే ప్రశ్నకి అంతిమంగా ఆత్మస్వరూపమైన జవాబు దొరికే వరకు మన విద్య ముగియనట్టే లెక్క. అందుకే మీ విద్యాలయంలో, యూనివర్సిటీలో చాలా చోట్ల ఏమి రాశారో గమనించండి. నేను గమనించాను. విద్యయా అమృతమశ్నుతే, విద్యా అమృతమశ్నుతే. ఇది నాకు వీసీ గారి మందిరం సహా, సభా మందిరం సహా, సమావేశ మందిరం సహా అన్ని చోట్ల కనపడింది. విద్యయా అమృతమశ్నుతే. ఈ అర్థం ఒక్కటి తెలుసుంటే చాలు కదా, ఇంకేముంది నేను మాట్లాడేది అనుకున్నాను. విద్యయా అమృతమశ్నుతే, విద్య వల్ల అమృతత్వాన్ని పొందాలి. కానీ ఇవాళ విద్యార్థులు మృతత్వాన్ని పొందుతున్నారమ్మా. నా బిడ్డలుగా భావించి బాధపడుతూ చెబుతున్నా. ఒక ర్యాంకు రాకపోతే చాలు, ఒక మార్కు తగ్గితే చాలు, అనుకున్న అమ్మాయి ప్రేమించకపోతే చాలు, అనుకున్న అబ్బాయి ఐ లవ్ యూ చెప్పకపోతే చాలు, దానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే చాలు, వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయినట్టే లెక్క. ఏదైనా ఒక్క చిన్న విషయంలో తేడా రాగానే సరిపోవడానికి సిద్ధపడుతున్నామే. మరి ప్రతి గోడ మీద విద్య అమృతమశ్నుతే, అమృతం ఎక్కడుంది? మృతం తప్ప. నువ్వు నిజంగా చదువుకుంటే అమృతత్వాన్ని పొందాలి కదా, మృతిని ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు జీవితానికి? సమస్త వేదాంత శాస్త్రాలు జగన్మిథ్య అని చెప్పే. జగత్తు మిథ్య, జీవితం ఒక స్వప్నం, ఇట్స్ నథింగ్ బట్ ఎ డ్రీమ్. ఇప్పుడు నేను మాట్లాడడం, మీరు వినడం సహా సమస్తము కలే. నాకు ఇచ్చే పారితోషికం ఒకటే సత్యం, అది కళ అనుకుంటే కష్టం. అన్నీ కళ అయినప్పుడు ఎందుకంత భయపడాలంటే అది కళని అర్థమైతే కదా. అదేదో సొంతం, అదేదో సౌభాగ్యం, అదేదో పీకేద్దాం, అదేదో నాకేద్దాం, ఇదే గొడవ ఎంతసేపు. ఆ భోగం, ఇంకేదో తినేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, ఇంకేదో తాగేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, అక్కడేదో ఉందట, ఇక్కడేదో ఉందట. అందుకని చివరికి ఎలా మారింది? ఉద్యోగం గ్యారంటీ కాదని వివాహం కూడా గ్యారంటీ కాకుండా పోయింది. వివాహంలో కూడా అపశృతులు బయలుదేరుతున్నాయి. ఇవాళ మావిడాకులు, రేపు విడాకులు. ఇవాళ పెళ్లి చేసాం, మావిడాకులు కొట్టాం, రేపొద్దున విడాకులు అవుతున్నాయి ఏడాది తిరగకుండా. ఇవాళ 3 ఏళ్ళు ఎవరన్నా కలిసి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఇంకా 10 ఏళ్ళు కాపురం చేశారనుకోండి, భారతరత్న తిరుగులేదు. అయ్యి బాబాయ్, 10 years విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వెంటనే ఆశ్చర్యపోతారు మన యువతను. 10 ఏళ్ళ ఒక్కరితో కాపురం ఎలా సాధ్యమైంది? ఇక్కడ 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారే. వాళ్ళని అడిగితే చెబుతారు వాళ్ళ వయస్సులు 60 కాదమ్మా, వాళ్ళ పెళ్ళై 60 ఏళ్ళు అయింది. అదే భర్త, అదే భార్య, అదే అనారోగ్యాలు, అదే ఆరోగ్యాలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే సంతానం లేకపోవడాలు, అదే సౌభాగ్యాలు, అదే దౌర్భాగ్యాలు, అన్నిటినీ వాళ్ళు తట్టుకున్నారండి. మనం ఈ చిన్నదాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే ఏళ్ళేస్తాం. మన ఓపిక అదొక్కటి చాలు పరీక్ష. ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేము. చెమట పడితే తట్టుకోలేము, వేడొస్తే తట్టుకోలేము, రేపొద్దున కష్టం వస్తే ఎలా తట్టుకుంటామమ్మా? ఆ తట్టుకునేలా చేసేది విద్య. అందుకే విద్యకి నిర్వచనం ఏం చెబుతున్నారు అంటే, అమ్మవారి చేతిలో 4 ఉన్నాయండి. అక్షదామ సుఖ వారిజ పుస్తకరం జపానికి 4 ఎందుకు ఉంటాయంటే, భారతీయుడైన వాడికి ప్రత్యేకంగా వైదిక ఋషులు హిందూ ధర్మం చెప్పిన మాటమ్మ. 4 పురుషార్థాలు సాధించాలి మనం ఎవరైనా సరే. పురుషార్థాలంటే మగవాడు అనుకోకుండా, పొరపాటు మాట. పురుష శబ్దం వేదంలో, శాస్త్రంలో, పురాణంలో ఎక్కడొచ్చినా మనిషి అని అర్థం, మగవాడని అర్థం కాదు.
పురుష అంటే మనిషి, జీవుడు అని అర్థం. ఆడ మగ అందరికీ ఒకటే. ఏమిటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ నాలుగింటిని సాధించాలి. ఇది జీవిత లక్ష్యం. ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, నెంబర్ 1 అవ్వడం ఇది లక్ష్యం కాదు. అమెరికా వెళ్ళడం, ఆస్ట్రేలియా వెళ్ళడం, తల్లి పోయినా తండ్రి పోయినా తిరిగి రాకుండా ఉండడం ఇది కాదు లక్ష్యం. ఇక్కడ మాకు ఖాళీ లేదనడం, బిజినెస్ అనడం ఇది కాదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. నీ ధర్మం నువ్వు నెరవేర్చావా? ప్రతి వాళ్ళకు ఒక ధర్మం ఉందండి. విద్యార్థికి ఒక ధర్మం ఉంది. ఏలేయడం కేకలేయడం కాదు కదా ధర్మం. క్రమశిక్షణతో ఉండడం ధర్మం. అది తప్పాం. ఉపాధ్యాయుడిగా ధర్మం ఉంది. సమయానికి రావాలి, పాఠం చెప్పాలి. ఆయన ఏమంటాడు? స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదండి. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదో నీ పాఠం నువ్వు చెప్పరాదా? ఎందుకు వచ్చిన గొడవ అది? అబ్బాయి ఇంట్రెస్ట్ లేదు వాడికి ఇంట్రెస్ట్తో మనకి నిమిత్తం. మీరందరికీ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసా అమ్మా. నేను మాట ఇచ్చాను, వచ్చాను. 10 కాదు 12ంటికి మాట్లాడమన్నా మాట్లాడతాను. నాకు ఇచ్చిన సమయం నేను మాట్లాడతాను. నా బాధ్యత నేను చెయ్యాలి. నా ధర్మం అది. తేడా ఉంటే మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. పాఠం చెప్పినా అంతే, పాఠం విన్నా అంతే, వంట చేసినా అంతే, అన్నం తిన్నా అంతే. మన ధర్మాన్ని మనం చేయాలి. ఆ ధర్మం ద్వారానే అర్థం డబ్బు సంపాదించాలి. ధర్మమైన కార్యక్రమం ద్వారా అర్థం డబ్బు సంపాదించాలి. అధర్మంగా డబ్బు సంపాదించాలని ఆలోచించకూడదు. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ విద్యార్థులను నేను ఒక్క నింద చేయనండి. ఇంగ్లీష్ మీడియం కారణంగా, ఎల్కేజీ కారణంగా చిన్నప్పటి నుంచి నేర్పేసింది ఏమిటంటే నువ్వు ఎంత సంపాదించావనేది ముఖ్యం, ఎలా సంపాదించావనేది ముఖ్యం కాదని చెప్పారండి. చెప్పావా లేదా? మన ఓటమి మనం అంగీకరిద్దాం. నువ్వు సంపాదించు, గెట్ ఫస్ట్ ర్యాంక్, 1000 శాలరీ, 1 lakh శాలరీ, 1 crore శాలరీ. అంతే తప్ప ఎందుకింత జీతం? ఇదంతా ఏం చేసుకుంటాం? ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి? అక్కర్లేదండి. సంపాదించాలి. మరి బిల్ గేట్స్ ఎంత సంపాదించాడు, వాటర్ గేట్ ఎంత సంపాదించాడు, మెయిన్ గేట్ ఎంత సంపాదించాడు, దొడ్డి గేట్ ఎంత సంపాదించాడు. సంపాదించిన వాళ్ళనే మనకు ఉదాహరణగా చూపించారు. కానీ ఏమీ సంపాదించకుండా, సంపాదన మీద దృష్టి లేకుండా కేవలం ప్రాచీన సంప్రదాయాన్ని నమ్ముకుని ఇవాళ యూనివర్సిటీకి ఒక గీతాన్ని రాయమంటే పరమ నిరాడంబరమైన సాహితీమూర్తిగా, భారతీయ సంస్కృతి ప్రతీకగా మా ఎంగన్న గారు ఇచ్చి ఇక్కడ 5 నిమిషాలు నిలబడి మాట్లాడితే మనం ఎంత ఆనందించామండి. ఆయన నాకంటే వయస్సులో ఎంత పెద్ద ఆయన. నేను రాగానే లేచి నిలబడి నాకు స్వాగతం చెప్పి నమస్కారం చెబుతున్నాడు. పొద్దున నేను కారు దిగినప్పుడే. మీరు పెద్దవాళ్ళు అంటే మీరు సరస్వతీ పుత్రుడు అండి అంటున్నారు. మనం వయోభేదాలు చూడలేదండి, జ్ఞానాన్ని పట్టించుకున్నాను తప్ప. ఇవాళ ఉందా? ఆశ్చర్యకరంగా ఉంటుందమ్మా. 20 ఏళ్ళ కుర్రాడు వస్తాడు, నాకు చెయ్యి చాపుతాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలండి? అదేం సంస్కారం అసలు? నాకు నువ్వు చెయ్యి చాపుతావు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనా, బాయ్ ఫ్రెండ్ అనా? నాకు చెయ్యి చాపుతావా? నా వయస్సు ఏమిటి, నీ వయస్సు ఏమిటి, నువ్వు నాకు చేయి చాపుతావా? నీ చేతితో నేను ముట్టుకోవాలా? అవసరమా? అది ఎప్పుడు కడిగావో నాకు తెలుసా? గట్టిగా మాట్లాడతాను. ఖచ్చితంగా చేతులు చాపకూడదండి ఎవరికి. నమస్కారం చేయాలి. మన సంస్కారం అది. ఖచ్చితంగా నమస్కారం చేయాలి. అలవాటు చేసుకోండి ముందు అది. కొన్ని మన వయస్సు వాడైతే వేరే విషయం. 70 ఏళ్ళ వాడికి కూడా షేక్ హ్యాండే. బాలసుబ్రహ్మణ్యం వచ్చిన షేక్ హ్యాండేనా? 50,000 పాటలు పాడాడమ్మా పెద్ద మనిషి బాలసుబ్రహ్మణ్యాన్ని మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? కాళ్ళకి దండం పెట్టాలి అనుమతిస్తే, అయితే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. అది సంస్కారం. అబ్బాయి ఎవడ కనపడితే వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు భుజం మీద చేయడం, సెల్ఫీ దిగడం, వాడు మూతిలో మూతెట్టి. పెద్దవాళ్ళతో సెల్ఫీ దిగుతావా? అదే అవసరం. ఈ మొహం కోడిగుడ్డేంది, నా మొహం కోతి మొహం అయింది. ఇక్కడ ఇంత చేస్తే ఆ సెల్ఫీలో ఒక్క మొహం సరిగ్గా రాదని కోడిగుడ్డు మొహాలే వస్తాయి. ముందు ఇది నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళు నీకంటే వయస్సులో పెద్దవాళ్ళు, ఆడ మగ ఎవరు కనపడినా సరే 2 చేతులు జోడించి నమస్కారం చేయాలని, చేయి చాపకూడదు పొరపాటును కూడా. ఇది మన సంస్కారమే కాదు, మన పద్ధతి కాదు, విదేశీ పద్ధతి అది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారమ్మా. వాళ్ళ చలి దేశాలు, లండన్లో చలి, అమెరికాలో చలి, ఆస్ట్రేలియాలో చలి, జీవితం అంతా చలే వాళ్ళకి. ఆ చలికి ఏమిటంటే ఎదురువాడితో చేయగలపగానే కాస్త వెచ్చగా ఉంటుంది. మనకు ఆ సమయం వెచ్చదనంతో పుచ్చిపోతున్నాం ఇక్కడ మనం. మనది ఉష్ణదేశం. అందుకే బాగా బిగుతుగా ఉండే దుస్తులు, సాక్స్ వేసేసి, షూ వేసేసి మనం ఉండకూడదు. అలాగే చచ్చిపోతాం అన్యాయంగా. మనది ఉష్ణదేశం. మనకి వేసవకాలం, వర్షకాలం, శీతకాలం ఇన్ని ఉండవు. 2 కాలాలు ఉంటాయి. ఒకటి వేసవకాలం, 2 పోయే కాలం. మన వాతావరణమే ఉష్ణదేశం. ఇక్కడ మనం ఎంతసేపు వేడికి తగిన పరిహారం చేసుకోవాలి కానీ చలికి పరిహారం చేయాల్సిన కర్మ మనకి లేదు. ఈ దేశంలో చలి ఎప్పుడు అంత దారుణంగా ఉండదు. మన ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి. ముందు నేర్చుకోవాలి. మీరు విద్యార్థులందరూ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, చివరి సంవత్సరం వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు, రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తారు. MBA విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో గజ్జెలు మోగిస్తూ నాకు స్వాగతం చెబుతుంటే సరస్వతీ మాత నా ముందు నిలబడిందని ఆనందించాను. ఒక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కారవంతమైన స్వాగతాన్ని నేను ఆశించలేదమ్మా. నేను పొంగిపోయాను నిజంగా. ఇవాళ నా దేశం బతుకుంది అనుకున్నాను నేను ఆ విద్యార్థులను చూసి.
చాలా చోట్ల మనుషులను చూసి నా దేశం పోయింది అనుకున్నా. ఇవాళ వాళ్ళని చూస్తే నా దేశం బతుకుంది, ఇంకా నేను మాట్లాడాలి, నా దేశం బతుకుంది కదా. మన సంస్కృతిని బతికించుకోవాలి, మన సంస్కారాన్ని బతికించుకోవాలి. అందుకు ఈ విగ్రహాలు ఊరికే దండేసి పారిపోవడానికి కాదు. ఇక్కడ ధర్మాన్ని సాధించాలి, ధర్మంగాను అర్థం సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే మూడవది కామం. కామం అంటే లైంగిక వాంఛ కాదండి, పొరపాటు మాట. అన్ని కోరికలు వస్తాయి. ఓ పాట రాయాలని కోరిక, పాట వినాలని కోరిక, పాట మీద మాట్లాడాలని కోరిక, ఇవన్నీ కామం కిందకే వస్తాయి. కామ వాంఛ వేరు, కామం వేరు. కామ వాంఛ అంటే అర్థం వేరు, కామం వేరు. కామం అంటే జస్ట్ కోరిక అంతే. ఏదో కోరుకుంటుందండి, కోరిక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? తప్పేం లేదు. కానీ ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలి? అర్థం, డబ్బు కావాలి కదా కోరికలు తీరాలంటే. ఆ డబ్బు ఎలా రావాలి? ధర్మం. మన సంస్కృతి గొప్పదనం చూడండి. మూలం. మీ కోరికలు బాగానే ఉన్నాయి, కోరికల నుంచి మూలాలకు వెళ్ళండి. అర్థం, డబ్బు కావాలి, దానికి మూలంలోకి వెళ్ళండి. ధర్మం. అంటే నువ్వు ఏ కోరిక తీర్చుకున్నా ఇది ధర్మమా కాదా అని ఆలోచించాలి. ఇవాళ అలాగే ఆలోచిస్తున్నావా మనం? మనం అంతా ప్రైవసీ పేరు మీద రకరకాలుగా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నాం. తల్లి తండ్రి అడగడానికి కూడా వీల్లేదు. ఏమంటే ప్రైవసీ 16 ఏళ్ళ గుంటకు ప్రైవసీయా? వాళ్ళు ఎవరు చూడడానికి వీల్లేదా? రాత్రి 11 అయినా స్మార్ట్ ఫోన్ కట్టరా? పైగా తల్లి తండ్రులు ఎవరో వచ్చి కట్టేరా అంటే ఓకే అమ్మా అంటాడు వీడు. ఓకే అమ్మా అన్న మమ్మీ అదొకటి కదా, ఓకే మమ్మీ అంటాడు వీడు. ఈ మమ్మీ గారు డాడీ గారు వీరిని నమ్మి వెళ్ళిపోతారు. అప్పుడు దుప్పటి మూసి కడతాడు. ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి కనపడుతుంది. ఉన్నట్టుండి దుప్పట్లో కాంతి. ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు అక్కడ. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్, బాయ్ ఫ్రెండ్కి మెసేజ్. అర్ధరాత్రి ఒకవేళ తల్లిదండ్రికి ఏదైనా అనుమానం చేయడు, దుప్పట్లోంచి కాంతి కనపడుతుంది, 12ంటికి వీడియో చేస్తున్నాం, దుప్పటి తీసాడనుకో, ఎంత టెక్నాలజీయో, ఒక్క నొక్కుతాడు ఎక్కడో, వెంటనే అవన్నీ పోయి అమ్మా నాన్న ఫోటో వస్తుంది అక్కడ. అబ్బా ఏమిట్రా ఏం చేస్తున్నావు పని ఏంటంటే, మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నాను నాన్నగారు. ఏమిటి ఇప్పుడా? దీన్ని అర్ధరాత్రి ఆరాధన అంటారు, శివరాత్రి. ఎంత ప్రేమో అమ్మా నాన్న అంటే. అమ్మా నాన్న ఫోన్ చూడడానికి వీల్లేదు, అమ్మా నాన్న ఫోన్ మాట్లాడడం తగ్గించమని అనడానికి వీల్లేదు. నిన్న పేపర్లో మీరు చూస్తుంటారమ్మా, ఫోన్ వాడొద్దని తల్లి చెప్పినందుకు పిల్ల ఆత్మహత్య చేసుకుందమ్మా. జస్ట్ 9వ తరగతి అమ్మాయి అంటే 13 ఏళ్ళు దాటలేదమ్మా ఆ పిల్లకి. ఆ తల్లి దుఃఖం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత చేసి ఆ తల్లి చేసిన నేరం ఏమిటంటే, అస్తమానం ఫోన్ పట్టు కూర్చుంటున్నావు, చదువు లేదు ఏం లేదు, పైగా చెడిపోతామని బెంగాని ఏడుస్తూ చెప్పింది ఆ తల్లి. వెంటనే బలవన్ మరణం, 14 ఏళ్ల పిల్ల. అంటే ఏదైనా అంటే చచ్చిపోవడమేనా? ఇంకో మార్గం ఏం లేదా? మనకి ఆధునిక తరంలో ఇప్పుడు కనపడుతున్నది ఏంటంటే, సినిమాల కారణంగా, టీవీ సీరియల్స్ కారణంగా మనకు తోస్తున్నది ఏమిటంటే, అయితే చంపేయి లేకపోతే చచ్చిపో, ఏదో ఒకటి చేయి. హత్య, ఆత్మహత్య, ఈ రెండు తప్ప వేరే పరిష్కారాలు కనపడ్డు. కానీ మన సంస్కృతి ఎన్ని పరిష్కారాలు చెబుతుందో ఇవాళ తెలుసుకుంటాం మనం. చాలా పరిష్కారాలు ఉన్నాయి, చాలా దుఃఖాలు తట్టుకోవచ్చు, చాలా ఆందోళనలు తట్టుకోవచ్చు. 9 మంది సంతానానికి అంది నా తల్లి. నేను 9వ వాడిని కూడా అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసి 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించగలిగిన మేధావిగా నా తల్లి నన్ను తయారు చేసింది. నా తల్లి కారణం దానికి. ఆవిడ ఇంజనీరింగ్ చేయలేదు, మెడిసిన్ చేయలేదు, కనీసం 10వ తరగతి చదవలేమ్మా. నా తల్లి 3వ తరగతి చదివి మానేసింది. 9 ఏళ్ళప్పుడు పెళ్లి అయింది. మా నాన్నగారికి 11 ఏళ్ళు. వారికి 9 మంది సంతానం కలిగారు. మా నాన్నగారు 64 ఏళ్ల వయస్సులో పోయారు. నా తల్లి 91 ఏళ్ళు బతికింది. కానీ ఆ 91 ఏళ్ళు ఆవిడ చూడని దుఃఖం లేదమ్మా. 9 మంది పిల్లల్లో 5గురు ఆవిడ కళ్ళ ముందే వెళ్ళిపోయారు. రోగాల కారణంగా, రకరకాల కారణంగా 5గురు వెళ్ళిపోయారు. మిగిలింది 4గురే. కానీ అంత మాత్రం చేత ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు. మాకు అన్నం పెట్టడం మానేయలేదు, మాకు సేవ చేయడం మానేయలేదు, తను ధైర్యాన్ని కోల్పోలేదు. నాకు అప్పుడు ఆశ్చర్యమైంది. 3వ తరగతితోనే అందరూ చదువు ఆపేస్తే దేశంలో ఇవన్నీ ఆత్మహత్యలు ఆగిపోతాయి అనుకున్నాను నేను. మరి నా అనుభవం నాకుంది కదా. ఇవాళ బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, సంసారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ చిన్న సమస్యగా తట్టుకోలేకపోతున్నాం. బెళ్ళేసేసుకుంటున్నాం. ఇక్కడ తల్లి మందలించకూడదు, తండ్రి మందలించకూడదు, ఉపాధ్యాయుడు ఏమీ అనకూడదు. ఎలా పరిష్కరింపబడతాయండి? దానికి పరిష్కారం ఇక్కడుంది. కోరికలు ఉంటాయి. కోరికలకి మూలం డబ్బు కదా. డబ్బు ధర్మంగా ఉందా లేదా ఆలోచించు. ధర్మంగా నీకు దగ్గర డబ్బు లేనప్పుడు ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నమే చేయకూడదు. ఏమైనా సరే అది కొనాల్సిందే అని ₹1,00,000 సోఫా, ₹2,00,000 కుర్చీలు పట్టుకెళ్ళి కోటి రూపాయల విల్లా. ఎందుకు విల్లా? అలా విల్లవిల్లాడిపోవడానిక? 2 మనుషులు కలిసి కాపురం చేయడానికి ₹1,00,000 విల్లా అవసరమా అండి? ₹1,00,000 విల్లా అవసరమా?
గుంటూరుకు చెందిన కవి కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు చెబుతాడు, మనుషులు బతకడానికి ఏం కావాలో ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. ఉండవలసినవి లేనప్పుడు ఏమున్నా ఒక్కటేనయ్యా. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలు ఒకటో రెండో భుజింప, రొట్టెలు ఒకటో రెండో భుజింప. మరి ఏముండాలండి? పాకుంటే చాలు ఉండడానికి, పడుకోవడానికి చాప ఉంటే చాలు, ఒకటో రెండో రొట్టెలు ఉంటే చాలంటే మరి ఇంక ఏముంటే సరిపోతుందంటే ఆయన అన్నాడు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో రెండో భుజింప, డెంద మలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగా అదే జీవితము. నీకోసం నేను జీవిస్తున్నా, నీకోసం నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క భర్త ఒక్క భార్య మన తోడుగా ఉంటే సరిపోదండి. నీకోసమే నేనున్నా. అలాంటి భార్యను అలాంటి భర్తను మనం సంపాదించగలమా? మన చదువు అందుకు ఉపయోగిస్తుందా? ఇవాళ బస్ స్టాండ్లో చూసి ప్రేమిస్తున్నాం, రైల్వే స్టేషన్లో విడాకులు ఇస్తున్నాం. ఎవడో వాన కురుస్తుంటే బండి మీద లిఫ్ట్ ఇస్తే ఈ లిఫ్ట్ మీ ఈ గాడిది గుడ్డేం కాదు, వాడు ఇస్తాడమ్మా. 20 ఏళ్ళ అమ్మాయికి వాడేమిటమ్మా నేను లిఫ్ట్ ఇస్తా. 70 ఏళ్ళ ముసలావుడికి ఇమ్మను, ఓ గర్భిణీ స్త్రీకి ఇమ్మను, వాడి తత్వం బయటపడుతుంది. అయ్యా మనకి ఎక్కలా, నేను అక్కడ నుంచుంటే లిఫ్ట్ ఇచ్చాడు నాకు, అయిపోయింది, అంతే పడిపోయింది. ఓ సెల్ ఫోన్ కొని ఇచ్చాడు, పడిపోయింది. తండ్రి ఎన్ని చేశాడు, తల్లి ఎన్ని చేసింది, అవి గుర్తురావు. వయసులో ఉన్న అమ్మాయిల్ని వయసులో ఉన్న అబ్బాయిల్ని ఆకట్టుకుందుకు రకరకాల భాష వాడతారు. దానికి పడిపోవడమేనా? మన చదువు అందుకేనా? మనం చదువుకోవాల్సిన విధంగా చదవలేదు, వచ్చిన ఇబ్బంది అది. అందుకని ఆయన అంటున్నాడు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలెక్కటో రెండో భుజింప, డెంద మలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగాది జీవితము, భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాది, భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాది, జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదే. స్వతంత్రంగా బతుకు. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని బానిసలా ఉండాలని అనుకోకు. నీ ప్రతిభ మీద నువ్వు బతుకు, నీ తెలివి మీద నువ్వు బతుకు. అలా బతకాలంటే మనం ధర్మంగా ఉండాలి, ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి. చివరి పురుషార్థం మోక్షం. మోక్షం అంటే ఏదో విచిత్రమైన ఆలోచనలు రావక్కల్లా. మోక్షం అంటే ఈ దుఃఖాలు బాధలకి మూలమైన ఆలోచనల నుంచి విముక్తి. మోక్షం అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సు నశించాలి. మనోక్షయో మోక్ష ఏవ అంటారు వేదాంతాల్లో. మనోక్షయో మోక్ష ఏవ, ఆలోచనకి అతీతమైన స్థితికి వెళ్ళాలి. భావాతీత ధ్యానం అంటారు. ఈ ఎడతెగని భయంకరమైన ఆలోచనల నుండి విముక్తి, స్వేచ్ఛ. అది ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మన మనస్సును కమ్మేస్తుంది. అసలు ఆలోచనే లేని స్థితిలో మనం ఉండగలమా? ఒక శంకరాచార్య ఉన్నారు, ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఒక రమణ మహర్షి ఉన్నారు. మన కళ్ళ ముందు ఉన్న మహానుభావులు కూడా ఉన్నారమ్మా. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అసలు ఆలోచనే లేదు, మన చదువులో ప్రణాళిక లేదు. మన పూర్వపు చదువులో ఉంది మోక్షం. అందుకే ఈ 4ంటికి ప్రత్యేకలుగా చూడు. ధర్మంగా ఉండు, ధర్మంగా అర్థాన్ని సంపాదించు, తద్వారా కోరికలు తీర్చుకో. చివరికి కోరికల్లో పడి కొట్టుకోకూడదు. ఎందుకంటే కోరికలు అలాంటివి, క్రోటన్ మొక్కలు లాంటివి. అప్పుడప్పుడు అడ్డకత్తెరేస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఎక్కువ పెరగనేకూడదు, గుబురుగా పెరిగే కంటే పావులు వస్తాయి. అందుకని క్రోటన్ మొక్కలు బాగా గోడ దాటి పెరిగితే కత్తిరేసేయాలి. మన కోరికలు కూడా అంతే. నా ఆర్థిక స్థితి, నా మానసిక స్థితి, నా అవసరం లేనప్పుడు నాకు ఎందుకు ఇది కోరిక ఆపేసుకోవాలి. కానీ ఎలాగైనా సరే నేను అనుకుంటే అవ్వాల్సిందే. చివరికి డెత్ కూడా అలాగే అవుతుందమ్మా, అనుకోకుండానే అవుతుంది. ఎందుకు అనుకుంటే అవ్వాలి? అనుకున్నవన్నీ అవ్వండి. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. పాత సినిమా పాట, ఎంత గొప్ప పాటో, ఎంత గొప్ప మాట. నువ్వు అనుకున్నంత మాత్రాన అన్నీ జరగవు, నువ్వు అనుకోలేదని ఆగవు. కానీ జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. ఇది జరిగేది మంచిగా జరుగుతుంది, అది అనుకో సరిపోయే. కోపం దేనికి, బాధ దేనికి, ఆందోళన దేనికి? ఇది ధర్మార్థ కామ మోక్ష మార్గం. నేను సరస్వతి విగ్రహానికి ఎందుకు అన్వయం చేస్తున్నానంటే ఆ విగ్రహాన్ని చూడండి. సరిగ్గా ధర్మానికి ప్రతీక పుస్తకం ద్వారానే మనకు ధర్మాలు తెలుస్తాయి. అర్థానికి ప్రతీక పద్మం, పద్మంలోంచే లక్ష్మీదేవి పుట్టింది. మీరు లక్ష్మీదేవి చిత్రం చూడండి, పద్మంలో కూర్చుని ఉంటుంది, 2 చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, లక్ష్మీదేవి శ్లోకం అది. పద్మం అంటే లక్ష్మీదేవికి ప్రతీక, సంపదకి ప్రతీక. చిలుక, చేతిలో చిలుకుంటున్నామో సరస్వతికి. ఇక్కడ ఆ చిలుక కామపురుషార్థానికి ప్రతీక. ఎందుకంటే మన్మధుడు వాహనం చిలుక. ఇక ఈ జపమాల ఉందే మోక్షానికి ప్రతీక. నామజపం చేయి, భగవన్నామ జపం చేయి, ఈశ్వర స్మరణ చేయి. నమ శివాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదైనా పర్వాలా, ఏదో ఒక జపం చేయి. ఆలోచనలు తగ్గాలంటే
ఈ జపం చేయాలి. యువకులు అలవాటు చేసుకోవాలి. ఇదేదో 70 ఏళ్ళ వాళ్ళు చేసేది 80 ఏళ్ళ వాళ్ళు చేసేది అనుకోకుండా అమ్మా, నాకు 17 ఏళ్లప్పుడు నేను నా అనుభవం చెబుతున్నా స్వయంగా. 17 ఏళ్లప్పుడు నేను తాడేపల్లిగూడెం కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటే స్నేహితుల కారణంగా రకరకాల మాటలు వచ్చాయి. మీకు తెలియదే ఉందమ్మా, అప్పట్లో ఉండేవేవో అశ్లీల పదాలన్నీ నోట వచ్చేవి. స్నేహితులు అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడేవాడిని. ఇంట్లో కూడా అలాగే మాట్లాడుతుంటే మా నాన్నగారు కేకరేశారు, బ్రాహ్మణులు ఏంటో పుట్టో సిగ్గు లేదు కదా అన్నారు. ఆ మాటలు మాట్లాడితే అంతే అంటారు. మరి నాకేం చేయాలో తెలియలే. మా అమ్మని అడిగాను, అమ్మ నాకేవో మాటలన్నీ వస్తున్నాయమ్మా వాళ్ళ ప్రభావం చేత, నేను ఏదైనా అంటే అదే వస్తుంది ముందంటే, ఓ పని చేయమన్నా నా తల్లి నాకు ఉపాయం చెప్పిందమ్మా, నీకు అశ్లీల పదం పలకాలని అనిపించినప్పుడల్లా నమశివాయ అని తర్వాత పలకమని, ముందు నమశివాయ అని తర్వాత పలుకు, నేను పలకద్దని అండల్లా. గొప్ప ఉపాయం చెప్పింది మా అమ్మాని. నేను నమశివాయ అశ్లీల పదం పలుకుతూ ఉంటే ఆశ్చర్యం ఏం జరిగిందని నాకే బుద్ధి వచ్చింది. ఆ దేవుడి పేరు చెప్పి ఈ మాటలు మాట్లాడడం ఏమిటి? ఓ పక్క నమశివాయ అంటున్నాం, ఓ పక్క అశ్లీలాలు అసభ్యాలు మాట్లాడుతున్నాం. అని అప్రయత్నంగా శివనామస్మరణ నా చేత ఆ భాష మాట్లాడించి ఇవాళ భాషకి ప్రతినిధిగా నిలిపిందమ్మా. నన్ను ప్రతినిధిగా నిలిపింది. తెలుగు భాష అంటే గరికపాటి నరసింహరావు గారు అని అంటున్నారమ్మా, ఎంత అదృష్టం, నా వయస్సు సరిపోతుందా, నా జ్ఞానం సరిపోతుందా, ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఆ ప్రచారం ఎందుకు వచ్చింది? మా అమ్మ దయ కాదా, సరస్వతీదేవి దయ కాదా? అందుకని మనం ఆందోళన రహిత జీవితం గడపాలంటే 4 మెట్లు సరిగ్గా. ముందు ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారానే కోరికలు. ఆ కోరికలు పెరగనీయకుండా ఎప్పటికప్పుడు చూసుకోవడం. దానికి మన విద్యా వ్యవస్థ ఉపయోగపడుతుంది. అందుకే ఏమన్నారు, విద్యలో విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మగ తతసుఖం అన్నారు. విద్య వల్ల ఏమొస్తుందని మన ప్రాచీనులు చెప్పినట్టుగా ఎవరేం చెప్పారని ఊరికే శాస్త్రాలు రాస్తున్నారు ఇంగ్లీషులో. కానీ విద్య వల్ల జీవిత సంస్కారానికి సంబంధించిన మాటలు చూడండి, మీ పుస్తకాల్లో ఉన్నాయేమో. విద్యా దదాతి వినయం, ముందు విద్య నీకు వినయాన్ని ఇస్తుంది. వినయం అంటే చేతులు కట్టుకోవడం కాదు, ఊరికే నమస్కారం పెట్టడం, అవి సామాన్యమైన అర్థం. వినయం అంటే విశేషణ నయం. నయం అంటే నడిపించుకోవడం, నడిపించడం నయం అంటే. అందుకే నయ్యతీతి నాయక, నడిపించేవాడిని నాయకుడు అంటారు కదా. అంచేత వినయం అంటే విశేషంగా నడిపించుకోవడం. దేని? నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. లీడింగ్ ది లైఫ్ హూ లీడ్స్ ఈజ్ ఏ లీడర్. నువ్వు లీడర్ అవ్వాలి, నాయకుడు అవ్వాలి అంటే ముందు నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నీ జీవితాన్ని నడిపించుకోకుండా 100 దెబ్బలు అందులోనే తింటావు, ఇక బయట వాళ్ళని నడిపిస్తావు. అయితే విద్య ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా నిలబడగలిగిన ధైర్యం సంపాదించాలి. ఆ ధైర్యం మనకి విద్య ఇస్తుందా? లేనప్పుడు ఎన్ని కోట్లు ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే, మీరు ఖర్చు పెట్టినా ఒకటే, మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టినా ఒకటే, ప్రభుత్వం వారు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఖర్చు పెట్టినా ఒకటే, ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే. ప్రభుత్వం వారి జేబులో సొమ్ములేమి ఇట్లా, మనమంతా కట్టిన పన్నుల్లోంచే ఫీజు రీయింబర్స్మెంట్ సొంత సొమ్ములు ఎవరు ఇవ్వరండి ఇక్కడ. అంటే మన సొమ్మే అయిపోతుంది. కానీ మనకేం దక్కింది? విద్యా దదాతి వినయం. నువ్వు కనుక నీ జీవితాన్ని ధైర్యంగా నడుపుకోగలిగిన అర్హత నువ్వు సంపాదించుకుంటే వినయాద్యాతి పాత్రతాం. పాత్రత అంటే ఎలిజిబిలిటీ. పాత్ర అంటే ఏదో భిక్షాపాత్ర పట్టుకోవడం కాదు. పాత్రత అంటే ఎలిజిబిలిటీ, ఒక యోగ్యతను సంపాదించుకుంటావు. పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఆ యోగ్యత ఉంటే నీకు డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది? 3-4 రకాలుగా వస్తుంది. వ్యవసాయం ద్వారా వస్తుంది, వ్యాపారం ద్వారా వస్తుంది, ఉద్యోగం ద్వారా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. కానీ ఆ యోగ్యత ఉండాలి కదా. వ్యవసాయం చేయాలంటే ఒక యోగ్యత ఉండాలి, వ్యాపారం చేయాలంటే ఒక యోగ్యత. మీరు వ్యాపారస్తులను గమనించండి అమ్మా, ₹1 బిళ్ళ కింద పడితే వాడు మామూలుగా తీయడాన్ని కళ్ళకద్దుకుంటాడు. మనకి వాడు ₹100 నోటు పడిపోతే దిక్కులేదు, దాన్ని చుట్టేస్తాం సిగరెట్ కింద. మనకి లక్ష్మీదేవి పట్ల గౌరవం లేదు, నోటు పట్ల గౌరవం లేదు. ఇవాళ గౌరవం చూపించే అవకాశం కూడా లేదు. ఎందుకు తెలుసా? మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయేమో, కొంతమంది దగ్గర పెద్దవాళ్ళ దగ్గర 500 నోట్లు 2000 నోట్లు ఉన్నాయి. వెనక రద్దు చేయకపోతే 1500 కూడా ఉండేవి. ఇప్పుడు చేశారుగా, అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు యువతరం దగ్గర నోట్లు లేవు. ఏమున్నాయో తెలుసా? క్రెడిట్ కార్డే నోటు ఉంటుంది, బ్యాంకు ఒకటి, అది పెట్టి షిక్ అని గీకుతారు. ఒకటే గీకడం. సరిగ్గా గీకినప్పుడు మీరు గమనించండి ఎటువంటి సౌండ్ వస్తుంది. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు నాటు పెడతాడు, షిక్ అదే సౌండ్ వస్తుంది. అంటే క్రెడిట్ కార్డు నువ్వు వాడావు అంటే క్షవరం అయిపోయినట్టే లెక్క. కొండమంగలి పని తిరుక్షవరం. ఎందుకంటే ఎంత గీకావో తెలియదు. నువ్వెంత గోకావో షాపు వాడెంత గీకాడు. పైగా వాడు లోపలికి పెట్టగల ఈ మధ్య జరుగుతున్న మాయ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నేను చెప్పక్కల్లా, మాకంటే మీరు విద్వాంసులే కదా. ఇందులో శుభ్రంగా అందులో ఉండే పాస్వర్డ్స్ అన్ని గ్రహిస్తున్నారు. వాళ్ళు లోపల టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది. లోపలికి తీసుకెడతాడు, స్వైపింగ్ అంటాడు. ఏపింగ్ అంటే మొత్తం స్వీపింగే. లాగే ఓ అట్టముక్క వాడు సృష్టించాడు జపాన్లో కూర్చొని. మొత్తం మన బ్యాంక్ అకౌంట్ అంతా వెళ్ళిపోయింది అందులోంచి. ఈ కార్డుల వల్ల ఈ టెక్నాలజీ పెరిగి ఇంత ప్రమాదం అవుతుంది. అలాగని టెక్నాలజీని ఆపేస్తామా? పొరపాటండి. కూరగాయలు కోసుకుంటూ కత్తి కొంటే ఇంట్లో ఎవడో పేక నరుకుతాడంటే కత్తి కొనుక్కోవడం మానేస్తావా?
కూరగాయల కత్తి లేకుండా ఎలా ఎదుగుతుంది? టెక్నాలజీ ఉండవలసిందే, దాని అభివృద్ధి జరగాల్సిందే. కానీ దాన్ని ఎలా వినియోగించాలనే సంస్కారం మనం నేర్చుకోవాలి ముందుగా. సంస్కారవంతులం కాకుండా సాంకేతిక ప్రజ్ఞ ఉంటే లాభం లేదు. దాన్ని సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందు గ్రహించాలి. అందుకు మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే పెద్ద ఉదాహరణ. ఆయన ఇంజనీరింగ్లోనే ఆయా కళాశాలలో చదివిన వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆయన బహుమతి ఇచ్చేవాట. ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఆయన ఆ రోజుల్లో 116 ఇచ్చారండి. ఆ రోజుల్లో నేను చెప్పేది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మాట. ఆ రోజుల్లో 116 అంటే చాలా ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ. ఎకరం పొలం 50 రూపాయలు ఉండేది, 2 ఎకరాల పొలం ఇచ్చినట్టు లెక్క. 116 ఇచ్చాడు. ఇస్తే ఈ విద్యార్థిని రమ్మన్నట్టు, రేపు పొద్దున్న 10 గంటలకు మా ఇంటికి రారా అబ్బాయి, నీకు 116 ఇస్తాను అన్నట్ట. ఈ విద్యార్థి ఆ పనులు ఈ పనులు చూసుకుని నెమ్మదిగా ఇస్తారులే ఏమవుతుందిలే అని 11కి వెళ్ళాడు. ఆయన 10 గంటలకి సరిగ్గా, ఆయన క్రమశిక్షణ అండి, ఆయన వచ్చి చూశాడు అక్కడ 10 గంటలకు 100 రూపాయలు 116 అక్కడ పెట్టుకుని, కవర్ అక్కడ పెట్టుకుని, విద్యార్థి కుర్రాడు కదా ఆశీర్వదిద్దాం, 2 మంచి మాటలు చెబుదాం అని ఆయన కూర్చున్నాడు. అతని కోసం ఒక కుర్చీ సిద్ధం చేశాడు. కూర్చుంటే 10 గంటల నుంచి 10:15 వరకు చూశాడు ఆయన. ఫోన్లే కుర్రాడు కదా ఏదో ఆలస్యం అవుతుందని రాలేదు. 10:15 మరి ఆయన పనులు ఆయనకున్నాయి, ఆయన కొరకే అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి ఆ మాట ఆయన తప్పదు కదా, ఆయన వెళ్ళిపోయాడు. 11కి వచ్చాడు. ఈ కుర్రాడు వచ్చాక తెలిసి ఆయన వచ్చాక ఈ కవర్ లోపలికి పెట్టుకెళ్ళాడు. మళ్ళీ పట్టుకొచ్చాడు, ఇచ్చేశాక ఆ కుర్రాడు ఏంటంటే చూసుకో అన్నాడు. చూసుకోండి, మీరు ఇచ్చారు, నేను ఇవ్వడం కాదు, వేరే మొహం ఆ లెక్క చూసుకోవాలని చెప్పాడు. చూశాడు, అందులో 58 ఉన్నాయమ్మా, 116 లేవు. అప్పుడు వెంటనే వాడు వెర్రిమోహం వేశాడు, 58 ఉన్నాయన్నాడు. గంట లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ పో అని చెప్పాడు. ఇది నేర్చుకోవలసిన సంస్కారం. అంతేగాని బయటికి వెళ్ళి మనం ఏం ప్రచారం చేస్తాం, పిసిని కొట్టేనా 116 ఇస్తానని 58 ఇచ్చాడు, అలాగే ఉంటారు. నువ్వు గంట ఎందుకు ఆలస్యంగా వెళ్ళావు? గంట అంటే 60 నిమిషాలు, 60 × 60 ఎన్ని వందల సెకండ్లు అండి. సమయం ఎంత గొప్పది. సమయం పోతే వస్తుందో, సంపదలు పోతే వస్తాయి. కానీ ఆరోగ్యం పోయినా వస్తుంది, ఆనందం పోయినా వస్తుంది, సంపదలు పోయినా వస్తాయి, సమయం పోతే రాదే. మరి ఆ సమయానికి మనం ఇస్తున్న విలువ ఏమిటి? ఎంత చదువుతున్నాం, ఏం తిరుగుతున్నాం, ఏం కాలక్షేపం చేస్తున్నాం ఆలోచించుకోవాలి కదా. టైం పాస్ అంటారేమిటి? టైం పాస్ చేయదగిన విషయమా? పుట్టిన టైం పాస్ చేస్తే టైం ఫెయిల్ అయినట్లు లెక్క. టైం పాస్ కాదు, టైం ఫెయిల్ అయింది. దాన్ని సద్వినియోగం చేస్తేనే అయినట్టు. అంటే ఇప్పుడు సాంకేతికతకి తగిన సంస్కారం లేకపోతే దెబ్బతింటాం. అందుకే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల నీకు డబ్బు వస్తుంది. కానీ మన సంస్కృతి చూడండి, డబ్బు వల్ల ఏమొస్తుందని అడిగితే మనం ఎవరైనా ఏం చెబుతామండి? డబ్బు వల్ల ఏమొస్తుందంటే ఎవరైనా ఏం చెబుతారని వెంటనే డబ్బు ఉంటే సుఖపడచ్చుగా, వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చు, చక్కగా ₹1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవచ్చు, కావాల్సిన కారు కొనుక్కోవచ్చు, బ్యాంకు లోన్ కూడా తీసుకోవచ్చు, కట్టేసుకోవచ్చు, అన్నీను బోల్డ్ వస్తువులు కొనుక్కోవచ్చు, అన్నీను అంతేకాదు డబ్బు వల్ల సుఖం వస్తుందని చెబుతాం. కానీ అపూర్వమైన భారతీయ సంస్కృతి, 1000 ఏళ్ల ఋషుల తపఫలంగా పుట్టిన సంస్కృతి డబ్బు వల్ల సుఖం వస్తుందని చెప్పాల. ధనాధర్మగా తతసుఖం అని చెప్పింది నా జాతి. డబ్బు వల్ల నీకు ధర్మాన్ని నువ్వు నిశ్చింతగా చేయగలుగుతావు, అందువల్ల నీకు సుఖం వస్తుందని చెప్పి మనం సుఖానికి మూలం ధర్మం కానీ ధనం కాదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సుఖంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి. డబ్బు ఎందుకు అంటే మన ధర్మం మనం నిశ్చింతగా చేయాలి. ఒక ఉపాధ్యాయుడు కడుపు నిండితే కానీ పాఠం చెప్పగలడా? ఆయన కొండలు ఇంట్లో డింకీలు కొడుతూ ఉంటే, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటే పాఠం చెప్పండి అంటే ఏం చెబుతారండి? ఇవే అక్కడ వస్తాయి. ఆయనకి కడుపు నిండా జీతం ఉందనుకోండి, ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, ఆయన పనికి ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి వచ్చి చెబుతాడు. అలాగే ఒక రైతు వ్యవసాయానికి చేరడానికి ఆదాయం బాగుంటే, పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి చదువులకి సరిపడా ఆదాయం అంటే వ్యవసాయం హాయిగా ఏరువాక సాగేరో రన్నో చిన్నన్న అనుకుంటూ ఆనందంగా నాగలు తీసుకుని భుజానికి కడతారు. కానీ పంట పండుతుందో లేదో తెలియదు, పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, అన్నీ కల్తీ. ఏమన్నా అంటే మన నాయకులేమో రుణం మాఫీ, గిట్టుబాటు మాఫీ, మొత్తం నీ జీవితంగా మాఫీ. అదే మాఫీయే కదా, ఆత్మహత్య అయితే మొత్తం జీవితంగా మాఫీ, మాకు ఓటేసే అన్ని మాఫీ, ఓటొక్కటే సాఫీ, మిగిలిన మాఫీ అని వాడి జీవితానికి ఏదో బుచ్చగాళ్ళకి ముష్టేసినట్టుగా డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఖచ్చితంగా అతని ధర అతను నిర్ణయించుకునే పరిస్థితి కల్పిస్తే రైతులకు ఏ పథకాలు అవసరం లేదండి. రైతే మన అందాన్ని పోషిస్తాడు. వీళ్ళ ఆ స్థితి లేదమ్మా. నేను మీకు మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక వ్యాపారస్తుడు వస్తువు ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక బాగా పాఠం చెప్పగలిగిన లెక్చరర్ ఎవరైనా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక గొప్ప సంగీత విద్వాంసుడు కచేరీ చేయమంటే ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. నా మటుకు నేను ప్రవచనం చెప్పాలంటే నా ధర నేను నిర్ణయించగలను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దేశంలో మనందరికీ అన్నం పెట్టే రైతుకి ఆ వ్యవసాయపు ధర నిర్ణయించే అవకాశం లేదండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అతనికి ఒక్కడికే లేదు అర్హత.
అతని ధరలు ఎవరో నిర్ణయిస్తారు. ఆ ఎరువులు ఎక్కడి నుంచో వస్తాయి, ఆ విత్తనాలు ఎక్కడి నుంచో వస్తాయి. మీరు ఇంజనీరింగ్ చేసి దయచేసి ఒక్క ఆత్మహత్యను ఆపగలిగేలా, రైతుల్ని వ్యవసాయం ప్రోత్సహించగలిగేలా మీ టెక్నాలజీ ఉపయోగపడితే రైతులందరి తరఫున చేతులెత్తి దండం పెడుతున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా. రైతుల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. ఈ మధ్య ఈనాడు పత్రికలో నేను చూశాను, కొత్త రకం టెక్నాలజీని వ్యవసాయ అభివృద్ధి కోసం వినియోగించే విధానాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం ఐటీ, వ్యవసాయం కోసం ఐటీ అనే వార్తలు వచ్చాయి. నేను క్షుణ్ణంగా చదివి చాలా ఆనందించా. ఆ రంగానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అందుకని వ్యవసాయం అంతా పక్కనెట్టేసి మనం ఎక్కడో సిటీలో కూర్చుందాం, అమెరికాలో ఉందాం, ఆస్ట్రేలియాలో ఉందాం, మన బతుకులు మనం చూసుకుందాం. ఇవాళ బ్రహ్మాండంగా చదువుతున్నారమ్మా, చదువులకు లోటేం లేదు. కానీ ఏమవుతుందో తెలుసా, అందరూ విదేశాలు వెళ్ళిపోతారు. ఇవాళ ఉద్యోగాల కోసం వెళ్ళేవారు పూర్వం, ఇప్పుడు చదువు కోసం కూడా పెడుతున్నారు. అందుకే మేము అనుకుంటున్నాం, ట్రంప్ వచ్చాడు మన దేశాన్ని ఉద్ధరించడానికి. ఇక ఎవడో వెళ్ళడు, ఎక్కడే ఉంటాడు. ఇంకా ట్రంప్ దగ్గరికి వెడితే దొంప తగ్గిపోవడం ఖాయం. మా బాగా వచ్చాడు, ఇంకా బిగిస్తే మన దేశం బాగుపడుతుందండి. లేకపోతే ఇక్కడ కాస్త చదువు బాగా ఉండి ర్యాంక్ సంపాదిస్తే చాలు, వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోతారు. ఇక్కడ మరి ఇక్కడ ఈ దేశం ఏమవ్వాలండి? ఉన్నవో అడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివో అడు గల్ఫ్లోన కూలి. ఒళ్ళు మండి ఒక అవధానంలో చెప్పాను నేను భారతదేశం పరిస్థితి గురించి. ఉన్నవో అడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివో అడు గల్ఫ్లోన కూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు. బాగా తెలివితేటలు ఉన్నవాడేమో అమెరికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. తెలివితేటల మాట ఎలా ఉన్నా, పుస్తకాలు చదవకపోయినా కష్టపడి పని చేయగలిగిన వాడు దుబాయ్ వెళ్ళిపోతాడు, సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ తెలివితేటలు లేనివాడు, పని చేయనివాడు ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం వారు పింఛన్ ఇస్తారు. వితంతువుకు పింఛన్, వికలాంగులకు పింఛన్, వృద్ధుడికో పింఛన్, మొగుడుండగానే భార్యకో పింఛన్, నిరుద్యోగికో పింఛన్. ఓటేస్తే చాలు మొత్తం పింఛన్. ఖాళీగా కూర్చొని మొత్తం 10,000 కొట్టేసి ఇంట్లో కూర్చొని. ఇంక వారికి వారు ఓట్లు కావాలి, వారు మళ్ళీ అధికారానికి రావడం ఒకరు కావాలి, ఉన్న అధికారాన్ని గుంజుకోవడం ఒకరికి కావాలి. మన బతుకులు ఎవరికి కావాలి? మనకు బతుకులు అక్కల్లా. అందుకే వారు డబ్బులు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారో అప్పులు చేసి ఇస్తారు. అందులోనే వాళ్ళు శుభ్రంగా నొక్కేస్తారు. మనం ఎప్పుడైనా అడిగామనుకో, నీకు నెలకు 10,000 ఇచ్చాక నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటారు. ఆ డబ్బులు మనం పుచ్చుకున్నామంటే మనకు అడిగే అర్హత లేదు ఇంకా. అంచేది మీ విద్యార్థులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండమ్మా. నిరుద్యోగ భృతి ఇస్తే మొహాన్న కొట్టండి. అదే మీ వ్యక్తిత్వం. మాకు అక్కర్లేదని చెప్పాలి. మొహాన కొట్టండి. నా బతుకు నేను బతకగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నువ్వు నాకు 2,000 3,000 ఇవ్వాల్సిన పని లేదు, నువ్వే దిగు, నీకే 3,000 ఇస్తామని చెప్పండి. పింఛన్ కావాలంటే దిగమనండి, మనమే ఇద్దాం పింఛన్ 3,000 పెట్టుకెళ్ళి. అది కాదండి ఆలోచించాల్సిన విధానం. వాళ్ళు ఇవ్వడం ఏంటి, మనం పుచ్చుకోవడం ఏంటండి? బీటెక్ చదివింది, ఎంటెక్ చదివింది ముష్టెత్తుకోవడానిక? మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అందుకే మన సంస్కృతి ఏం చెబుతుందంటే, సరస్వతి సాక్షిగా ధర్మక. నీకు ధనం వల్ల నీకు ధర్మాన్ని నిర్వహించే ధైర్యం వస్తుంది, ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. నాకు సరిపడింది నేను సంపాదించుకున్నానండి, మొహమాటం లేకుండా చెబుతున్నాను. నేనేం పేదవాడిని కాదమ్మా, నేను మధ్యతరగతి కూడా కాదు, భగవంతుడి దేవుళ్ళ బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. నా 2 కొడుకులకు నేను స్పష్టంగా చెప్పాను, 20 ఏళ్ళు దాటగానే ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పా, ఇంతవరకే సంపాదించింది ఇది మీది, మిగిలింది ఏదైనా ఉంటే మీ అమ్మ నేను జలసా చేస్తాం, అడగడానికి వీల్లేదని చెప్పాను. మా ఇష్టం, మేము దొరుకుతామండి అంతే చెప్పి, ఇంతకు మించి నేను సంపాదించను. ఇతర ప్రవచనకర్తలు ఇతర అవధానాలతో పోల్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను ఇంతే, నా కొడుకులు ఎదురు నేను అదృష్టవంతుడండి, బంగారు కొండలు, మిమ్మల్ని ఇది మాత్రం సంపాదించమని మేము అన్నామా, సుఖంగా ఉండండి నాన్నగారు అన్నారు. అది కూడా అలా నేను అలాగే పెంచాము. మా ఇద్దరిని కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, నేనేదో చేస్తాను ఆశించద్దు. ఏవో 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఎకరాల పొలం ఉంది, అది మీకే, మేమేం చేసుకుంటాం చాలని చెప్పాను. ఆ ధనం అలా నాకు ఉండబట్టి నేను ఇవాళ నా ధర్మాన్ని నిస్సంకోచంగా ధైర్యంగా చేస్తున్నా. మీకు మొహమాటాలు ఏమన్నా ఉంటే పొద్దున్న 6:30కి ABN ఆంధ్రజ్యోతి చూడండి. లలితా సహస్రం వ్యాఖ్యానం, సామాజిక వ్యాఖ్య పేరు మీద రాజకీయ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక విషయాలు, సాంసారిక విషయాలు అన్నీ మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. ఎవరికి భూమండలం మీద ఎవరికి నేను భయపడను, భూమండలం మీద ఎవడి ముందు నేను చేతులు చాచను, ఈ అమ్మవారి ముందు తప్ప. నేను భగవంతుడు నమ్ముతాను. నాకు ఆ ధైర్యాన్ని నా విద్య ఇచ్చింది. MA MPhil PhD కాదమ్మా, సహస్రావధానం కూడా కాదు. నేను నేర్చుకున్న అధ్యాత్మ విద్య, నేను నేర్చుకున్న యోగ వాసిష్టం, నేను నేర్చుకున్న భగవద్గీత నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, పరమాత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. మీ విద్యతో పాటు మీరు భగవద్గీత చదవాలి, అధ్యాత్మ విద్య నేర్చుకోవాలి. అప్పుడు జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు, దేన్నైనా సరే తేలిగ్గా తీసుకోగలుగుతారు. అందుకని ధర్మక తతసుఖం అన్నారు. అలా ఉండాలంటే మీరు విద్యార్థులు 1వ సంవత్సరం 2వ సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, చదివేటప్పుడు దృష్టి కేవలం బట్టి పట్టడం మీద, మార్కులు తెచ్చుకోవడం మీద పెట్టకండి. మూలాన్ని పట్టుకోండి, మూలంలోకి వెళ్ళండి. వెనక ఒక గురువు గారు ఉండేవాట. ఆయన చాలామందికి ఆయుర్వేదం నేర్పేవాడు, మెడిసిన్. అప్పట్లో అడవుల్లో నేర్పేవారు విద్యలు.
ఎందుకంటే అడవుల్లో ఏదో శుభ్రంగా చెట్ల కింద కూర్చుంటారు, చెట్ల కింద చదువులను ఆక్షేపించక్కల. చెట్ల కింద ఎందుకు నేర్పేవారు అంటే సూర్యరశ్మి నేరుగా విద్యార్థి శిరస్సు మీద పడాలి. ఆ పడ్డం కూడా ఎలా పడాలి? ఎండలో మాడిపోయేలా పడకూడదు, ఆకుల సందుల్లోంచి కొమ్మల సందుల్లోంచి పడాలి. అందుకే గుండు గీసేవారు, పిలక పెట్టేవారు, ఊరికే పెట్టలేదండి అక్కడ పూర్వకాలం విద్యార్థులకి. ఆ ఆకుల సందుల్లోంచి మొక్క కొమ్మల సందుల్లోంచి సూర్యరశ్మి పడాలి. నేరుగా మన మెదడు మీద సూర్యరశ్మి పడితే మెదడు వికసిస్తుంది. అలాగని ఎండలో నిలబడ్డామనుకో ఉన్న మెదడు మాడిపోతుంది. అందుకని చెట్ల కిందే చదువులు చెప్పేవారు. అందుకే వానాకాలం చదువు అంటారు పెద్దవాళ్ళని గమనించారు. వానాకాలం సెలవు ఇచ్చేవారు, ఎందుకంటే చెట్ల మీద మాన కురుస్తుంది. చదువు చెప్పడం పెద్ద తాటాకు పుస్తకాలు తడిచిపోతాయి. అందుకని వానకాలం సెలవు ఇచ్చేవారు. అందుకే సెలవుల్లో ఎవరు చదివేవాళ్ళు కాదు, అంతే కదా. ఇప్పుడు వేసవకాలం చదువు కింద లెక్క, చదివేవాళ్ళు కాదు. అందుకే ఎవరన్నా చదువురాని వాడుకుంటే మాదేముందమ్మా వానాకాలం చదువు అనేవారు. అంటే వానకాలం చదివే అవకాశాలు తక్కువ ఆ రోజుల్లో చెట్ల కింద. ఆ రోజుల్లోనే బ్రహ్మదత్తుడు అనే ఆయన విద్య నేర్పి 10 మంది విద్యార్థులను చేర్చుకున్నాడు. మేనేజ్మెంట్ కోటా ₹1,00,00,000 ఈ గొడవలు అప్పుడు లేవు. 10 మంది అంటే 10 మంది, ఆయన 10 మందికే చెప్పగలడు. ఆయన వాళ్ళు ఆవిడ 10 మందికే వండి పెట్టగలదు. ఇక్కడ ఇంకే కుదరదు. ఇక్కడ అడ్మిషన్లు ఇచ్చేస్తే ఫీజు రీఇంబర్స్మెంట్లు అవి లేవు అక్కడ. ఆ రాజుల ప్రభుత్వాలు కల్పించుకోరా. 10 మందికి నేర్పాడు. 10 సంవత్సరాలు నేర్పాడు. తెలుసా MBBS ఇప్పుడు కూడా మీరు హౌస్ సర్జన్ అన్నీ కలిపితే 9 ఏళ్ళు పైన అవుతుంది. 10 ఏళ్ళు నేర్పాడు. 10 ఏళ్ళని లెక్కలేదు. నేర్పాక వెళ్ళిపోతున్నారు. ఓ పరీక్ష పెట్టాడు, ఒకటే పరీక్ష 10 ఏళ్ల తర్వాత. ఇప్పట్లాగా ఏటా టెస్ట్ కాదు, వారం డైలీ మంత్లీ టెస్ట్ కాదు, డైలీ టెస్ట్ కూడా వచ్చింది. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు లేవు. ఏదో వాడు చదివేదేమో LKG, వాడికేమో ఇన్ని పరీక్షలా. వాడు ఇంత చేస్తే వాడు చదివేది LKG, వాడు వీపు మీద 10 kg, వాటర్ బాటిల్ లీకేజీ, చద్దన్నం ప్యాకేజీ, ఇన్ని గెలిచే వాడికి. వాడు బతుకంతా లీకేజీ అయింది. ఒక్కటే పరీక్ష పెట్టాడు 10 ఏళ్ల తర్వాత. ఏమిటో తెలుసా? వైద్యం నేర్పాడు కదండి. వైద్యం అంటే ఆకుల నుంచి తయారు చేసే రసాలే కదా, మెడిసిన్ కదా. అందుకని విద్యార్థులను పిలిచి, అబ్బాయి మీరందరూ అడవిలోకి వెళ్ళండి, శుభ్రంగా తిరగండి. వైద్యంలో ఏ రోగానికి పనికిరాని మందు ఆకు ఏదైనా ఉంటే, పనికిరాని ఆకు అస్సలు పనికి రాకూడదు, దేనికి దాని ఉపయోగం ఉండకూడదు, అటువంటిది పట్టుకుని అన్నాడు. అది పరీక్ష. విచిత్రం కదా, పనికొచ్చేదాన్ని కదా, పనికిరాని దాన్ని. వెంటనే పనికిరాని దాన్నే కదా పట్టుకురమ్మన్నారు గురుగారు. బోర్డు దొరుకుతాయి, చెత్త చెదారం పిచ్చాకులు చాలా ఉన్నాయి, పట్టుకో. పైగా ఈయన సరదాకి ఏమన్నాడు, ఒరే ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్ని మార్కులు రానడి. ఇంకే ఆకులను బట్టి మార్కులు శుభ్రంగా. ఒకడో శుభ్రంగా 2 చేతులలో పట్టుకుని వెళ్ళాడు, ఇంకో ఏమో 2 జేబులు నెక్కలేసుకెళ్ళాడు, ఒకడేమో పెద్ద యూరియస్ నుంచి వేసుకెళ్ళాడు, ఒకటి ఏకంగా 2 ఏట్ల బండి వేసుకెళ్ళాడు. వాడిని అడుగుతుంటే గురువుగారు అడిగాడు, ఒరే బండి ఎందుకు రా అన్నాడు. పనికిరాని ఆకులు పట్టుకురానాకండి అన్నాడు. బాబు అవి పనికిరావో, నువ్వు పనికిరావో, తర్వాత తెరుద్దాం, ముందు ఎడమన్నాడు. వెళ్ళాడు, అడవంతా తిరిగాడు. ముందు బండివాడు వచ్చాడు, పనికిరాని చాలా దొరికేవాడికి. మొత్తం గణపతి పూజ అనుకున్నాడు వాడు, వినాయక చవితి పూజ అనుకుని మొత్తం పట్టుకొచ్చాడు ఇక్కడ లక్ష్మీపత్రి పూజ అని. అవన్నీ అక్కడ పోసాడు. ఏమిటంటే పనికిరావు, ఇన్ని ఆకులు పనికిరాని దొరికాయి నీకు, 10 ఏళ్ళు చదివావా, సరే కానీ అన్నాడు ఆయన. తర్వాత యూరియా సంచి వాడు వచ్చాడు, వాడు సంచి నిండా పట్టుకొచ్చాడు. వాడు ఇంకో 2 జేబులు వాడు వచ్చాడు, వాడు 2 జేబులు నిండా పట్టుకొచ్చాడు. పనికిరావు అని చెబుతాడు. చివరికి ఒకడు 2 ఆకులే పట్టుకొచ్చాడు. ఏమిట్రా ఈ విడాకులు అండి, ఎంతకంటే పనికిరానివి నాకు కనపడలేదు అన్నాడు. మరి 2 ఆకులు అంటే విడాకులే కదా, దీని పేరు విడాకులు అండి, ఇంతకంటే పనికి మాలినవి నాకు కనపడలేదు. చివరికి ఒకడు ఉన్నాడు, ఒకటే పట్టుకొచ్చాడు ఆకు. ఏమిట్రా ఆకండి, పొగాకండి, ఇదే కండి పనికి మాలింది అన్నాడు. దీనివల్లే కదా మొత్తం ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చి నాశనం అవుతున్నారు, నాకు పనికిరా నాకు ఇదండి అన్నాడు. ఆశ్చర్యకరంగా అప్పుడు ఒక్క విద్యార్థి వచ్చాడండి, ఒక్క విద్యార్థి. అతని పేరు జీవకుడు. అతను ఏమీ తీసుకురాలా, ఒట్టి చేతులతో వచ్చాడు, దిగులు మొహంతో ఉన్నాడు. వెంటనే ఈ గురువు ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి నువ్వు ఒక్కటి కూడా తెలదంటే, క్షమించండి గురువర్య, నాకు పనికిరాని ఆకు ఏది అడవి మొత్తం మీద కనపడలేదండి, అన్నీ పనికొచ్చేవేనండి అన్నాడు. మిగిలిన శిష్యులు నోరు వెళ్ళబెట్టారు. గురువు కూడా ఒక్కసారి ఆశ్చర్యాన్ని నటించి, ఆయనకు ఆశ్చర్యం కాదు, ఆయన ఆశించే సమాధానమే ఇది. ఆయనకు ఆశ్చర్యం కాసేపు నటించి, ఒరే అన్నీ పనికొచ్చేవి అని ఎలా కనిపెట్టేవరా నువ్వు అన్నాడు ఆయన. మీరు విద్య నేర్పినప్పుడు మాతో రోజు ఒక ప్రార్థన చేయించేవారండి వైద్య విద్యార్థుల చేత. ఆ ప్రార్థన అర్థం అదే కదండి అన్నాడు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభగా. ఇది ప్రార్థన వైద్య విద్యార్థుల చేత. ఏమిటో తెలుసా? అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం లేదు. తెలుగులో ఉండే 56 అక్షరాలు, సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు, క్రైస్తవ మతం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఇంగ్లీష్లో ఉండే 26 అక్షరాలు మంత్రాక్షరాలేనమ్మా. ఎవరిని మనం తక్కువ అంచనా వేయక్కల్లా. ఎవరి మంత్రాలు వారికి ఉన్నాయి, ఎవరి సిద్ధి వారికి ఉంది, ఎవరి జపం వారికి ఉంది. అన్ని మతాలు గొప్పవే, మనం సాధించాల్సిందల్లా సామరస్యమే. ఆ సామరస్యమే మన వైదిక ధర్మం సాధిస్తుంది ఖచ్చితంగా. అన్ని అక్షరాలు మంత్రాలే. అలాగే నాస్తి మూలం అనౌషధం, అది నాస్తి మూలం అనౌషధం, వేరు కానీ ఆకు కానీ మందుకు పనికిరాంది లేదని చెప్పారు. రోజు ప్రార్థన చేయిస్తున్నారు, ఎవరన్నా పట్టించుకుంటే కదా ఆ విషయాన్ని.
మనం రోజు ప్రార్థన చేస్తాం. హై స్కూల్ భారతదేశము నా మాతృభూమే, భారతీయులందరూ నా సహోదరులు, బహువిధమైన సుసంపన్నమైన, దీనికి అర్థం ఒక్కడికి తెలియదు. భారతీయులందరూ నా సహోదరులు అంటాడు, మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి లవ్ లెటర్ రాస్తాడు. మరి అందరూ సహోదరులు అయితే లవ్ లెటర్ రాయకూడదు కదా. అదెందుకంటే అలా చేయమన్నా హెడ్ మాస్టర్ కొడతారు కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. దానికి అర్థం అక్కర్లేదు. భారతదేశం నా జన్మభూమి అంటాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. మరి జన్మభూమికి ద్రోహం కదా. ఉద్యోగం చేస్తే వేరే విషయం అంటే చదువు కూడా అక్కడేనా? ఆ మాత్రం చదువు మన దగ్గర లేదా? లేకపోతే సాధించుకోలేమా? చివరికి మొత్తం అన్ని విదేశాలంటే మనం బానిసలైపోమా? మళ్ళీ అమెరికా వాడు వచ్చి పెత్తనం చేయడం, బ్రిటిష్ వాడు పోదు. అందుకోసం మనం చదువుకున్నది. అందుకని మంత్రం కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని ఆకు లేదు. అలాగే ఇంకొక మాట చెప్పాడు, అందరం ఆత్మవిశ్వాసంతో ఉండడానికి అయోగ్య పురుషో నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు అని చెప్పిందండి మన చదువు, మన విద్యా వ్యవస్థ అంత కూడా. ఒక్కోసారి ఎప్పుడైనా మీకు మార్కులు రాకపోతే, లేదు ఏదైనా నీరసం వస్తే, అనుకున్నది కాకపోతే, నేను ఎందుకో పనికిరాను, ఐఆమ్ యూజ్లెస్ కుదరదమ్మా. అలాంటి యూజ్లెస్ అనే మాట మన దగ్గర లేదు. యూజ్లెస్ నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏమిటంటే నువ్వు దేనికి ఉపయోగపడతావో నీకు తెలియడం లేదు. కాస్త ఓపిక పడితే ఉపాధ్యాయులు చెబుతారు, మాబోటిగాడు ఎవడన్నా చెబుతాడైతే కాస్త ఆలోచిస్తే దేనికి పనికొస్తావో నీకే తెలుస్తుంది. అసలు దేనికి పనికిరాని మనిషి సృష్టిలో పుట్టడు, అది లెక్క. పనికి రాకపోతే పుట్టడాన్ని కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అంటూ ప్రత్యేకంగా ఉండరు, ఎందుకంటే కారణం లేనిదే జన్మే లేదు. ఏదో కారణం లేకుండా జన్మ ఉండదండి. కారణ జన్మలు ఏమిటి అర్థం లేని మాట. ఏదో ప్రసిద్ధులైన వాళ్ళ పట్ల గౌరవంగా వాడతారు, కానీ కారణం లేనిదే జన్మ లేదు అసలు. అందుకని మనం అందరం ఏదో ఒక కారణం కోసం పుట్టాం. వసువు అజగర్ ఎందుకు పుట్టాడు? 1000 మందిని చంపడానికి పుట్టాడు. వాడు కారణ జన్ముడు, వాడి కారణం వాడుకో. అటువంటి వాడిని ఏం చేయాలి? వేసేయాలి. అందుకని వాడు టేబుల్ దగ్గర పిలిచి టీ ఇస్తే చర్చిస్తే వాడితో 5 మొదలు పెట్టాను. అది తమో గుణం. దాన్ని వాడు వేసేయాలంటే వాడు కారణ జన్ముడు కాదు, వాడి కారణం వాడుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పుట్టాడు? సైన్యం చేతుల్లో బానిసలాగా ఉండి పరిపాలన చేయడానికి పుట్టాడు, వాడి కారణం వాడుకుంది. మన ప్రధానమంత్రి ఎందుకు పుట్టాడు? గుండెలు అదిరిపోయారా జైషీ మహమ్మద్ మీద దాడి చేయడానికి పుట్టాడు, ఆయన కారణం ఆయనకు. గుండెలు అదిరిపోయారా దాడి జరిగిందండి. దానికి వివరాలు అడుగుతున్నాం కానీ మనం నమ్మడం లేదే వ్యవహారాన్ని. దేశాన్ని గురించినటువంటి వివరాలు, ప్రాచీన చరిత్ర, ప్రాచీనం కూడా అక్కడ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు జరిగిన హిస్టరీ చదివినా మీకు విషయాలు తెలుస్తాయమ్మా. ఎవరు చెప్పకల్లా. ఈ ప్రసంగానికి అది వస్తువు కాదు కాబట్టి నేను చెప్పట్లా, లోపల చాలా బాధ ఉంది. ధైర్యం కలిగిన మనిషి ఉండాలి కేంద్రంలో, ధైర్యం కలిగిన మనిషి ఉండాలి, దమ్ము చూపించే మనిషి ఉండాలి, పారిపోయే మనిషి ఉండకూడదు. ఇక్కడ ఉండబట్టే జరిగింది. అక్కడ తోక ముడిచారు మొత్తం వెళ్ళి. ఇక్కడ బంధించినటువంటి మన అభినందనను 24 గంటలు తిరగకుండా విడిచిపెట్టారండి. అదే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మీకు తెలియదమ్మా, యువతరానికి మేము పడ్డాం బాధ. మాకు సన్నిహితుడు నచికేత, వాళ్ళ అత్తగారు మావగారు మా శ్రీమతికి చక్కని స్నేహితులు వాళ్ళు. వాళ్ళ అత్తగారు మా శ్రీమతికి మంచి స్నేహితురాలు ఆవిడ. వాళ్ళ అల్లుడమ్మ నచికేత బంధించారు. 1 వారం రోజులు చిత్రహింసలు పెట్టారండి కార్గిల్లో 2002లో. మరి అంత తేలిగ్గా జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది? మొత్తం ప్రపంచం అంతా తిరిగి విదేశీ పర్యటనలు చేసి ఏకాకిం చేశారు పాకిస్తాన్ని. దాంతో దారికి రాక తప్పలేదు. నిన్న పత్రికలు మీరు చూస్తుంటారు, మరోసారి భారత్లో జవాన్ల వధ జరిగితే యుద్ధమే జరుగుతుందని అమెరికా వాడు హెచ్చరించాడు పాకిస్తాన్ని. మనం హెచ్చరించాలి, అమెరికా వాడు హెచ్చరించాడు. దెబ్బకి దారికి రాక ఏమవుతాడండి? మనోధైర్యం. మనం బీటెక్ చదివామా, ఎంటెక్ చదివామా, పీహెచ్డీలు చేసావా, జీవితంలో ఓ చిన్న సమస్యలు ఎదుర్కోలేకపోతే ఎందుకంటే మన పీహెచ్డీ, ఎందుకని ఎంటెక్. అందుకని ఆ విద్యార్థి అన్నాడు, పనికిరాని మనిషి లేదండి, వైద్యానికి పనికిరాని ఆకు లేదండి అంటే అప్పుడు ఆ గురువు చాలా ఆనందించి, నువ్వురా విద్యార్థి అంటే వీళ్ళందరూ ఏవో పట్టుకొచ్చారు కదా, దేనికి పనికొస్తాయో చెప్పమని క్రాస్ ఎగ్జామినేషన్. వెంటనే ఉత్తరేణి ఆకు తీశాడు, ఒప్పొల్ల తీశాడు, దంతధావనానికి పనికొస్తుందండి అన్నాడు. గన్నేరాకు తీశాడు, దేనికో పనికొస్తుంది అన్నాడు. అలాగే అతిసారానికి ఆకు మారేడాకు తీశాడు. మారేడాకు ఎందుకు పనికొస్తుంది తెలుసా? చెమ్మ హరించడానికి పనికొస్తుంది. చెమ్మ ఎక్కడైనా తడి ఉంటే 4 మారేడు దళాలు వేస్తే చెమ్మ పీల్చేస్తుంది. అందుకే శివాలయాల్లో మారేడాకు వేస్తారమ్మా. శివుడికి మారేడాకు ఇష్టం అంటే అది అర్థం. మన సంస్కృతి అంత గొప్పది. మనం ఏమనుకుంటాం, 4 ఆకులు ఇష్టం అంటే 400 ఆకులు వేస్తే ఇంకెంత ఇష్టమో, 1,00,000 పత్తి వేస్తే ఇంకెంత ఇష్టమో. మొత్తం శివుడు మునిగిపోయాడు ఇక్కడ. నీకు మిఠాయిండి ఇష్టం అనుకుందాం తల్లి, నీకు 1 మిఠాయిండి పెడితే తింటావు, 2 లడ్డూలు పెడితే తింటావు, 6 పెడితే లడ్డూ పెట్టి నన్ను కొట్టావు, మొత్తిపోదు. శివుడికైనా అంతే. మారేడాకులు ఓవర్ యాక్షన్ చేయకూడదు, 1,00,000 కోటి వేయకూడదు, అజ్ఞానం. అక్కడ శివాలయంలో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగితే ఎప్పుడు నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్లున్న చోట చెమ్మ ఉంటుంది కదా. లింగం దెబ్బతినకుండా, విగ్రహం దెబ్బతినకుండా మారేడాకులు వేయమన్నారు. మనం ఏం చేస్తాం? ఓవర్ యాక్షన్. శివుడికి మారేడాకులు వేసేయండి, వేసాయి, 1 కోటి వేసాయి, 2 లారీలు పోసాయి, చందాలు వసూలు చేసాయి, మెగా పార్టీ పెట్టాయి, పిలిచాయి, గరికపాటి వారు పిలిచాయి, శివ మహిమ మాట్లాడు. మనం
ఇలా ధైర్యం మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ. శివుడికి మారేడాకులు ఎందుకు ఇష్టం, విష్ణువుకి తులసి ఎందుకు ఇష్టం, అసలు మన బ్రెయిన్ ఆలోచించదో. తులసి ఇష్టం, తోసాయి అంతే. తులసి ఎందుకు ఇష్టమో తెలుసా? విష్ణువుకి పరిశోధన అంటే చెబుతున్నా, మీ సాంకేతికతలో మీరు పరిశోధన చేయండి, మూలంలోకి వెళ్ళాం. తులసి ఎందుకు విష్ణువుకి ఇష్టం అంటే, విష్ణువుకి అభిషేకాలు చెయ్యరు, అందరికీ చేసేస్తున్నాం మనం, అతి అలవాటై. చేయకూడదు, విగ్రహానికి అభిషేకం చేయకూడదు, లింగ రూపానికే అభిషేకం చేయాలి. అభిషేకం ఎందుకు అంటే పోసిన నీళ్ళన్నీ జారిపోవాలి. ఎందుకో తెలుసా? జీవితం అర్థం కావడానికి. వచ్చింది ప్రతిదీ పోతుంది. 2 ఏళ్ళప్పుడు పిల్లాడు నడుస్తాడు, అప్పుడు ఏమంటారు? ఆ పిల్లాడిని చూసి మా అబ్బాయి అప్పుడే నడిచేసాడు, వీధిలోకి వెళ్ళిపోతున్నాడు, పట్టుకోలేకపోతున్నాం అంటుంది తల్లి ఆనందంగా. ఈ 2 ఏళ్ళ వాడికి 70 ఏళ్ళు రాగానే వాళ్ళ కోళ్ళు ఏముంటుంది? మా మామగారికి పక్షవాతం వచ్చింది, బయటికి వెళ్ళట్లేదు, వచ్చినాడకే పోయింది. ఈ 2 ఏళ్ళ కురాడికి అంతకంటే ముందు మాట వచ్చినప్పుడు ఏమైంది? తల్లితో అత్త 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 అని ఏదో మాట్లాడాడు. వెంటనే తల్లికి ఆనందంగా మా వాడికి మాట వచ్చేసింది, అత్త తాత అంటున్నాడు అని చెప్పేసింది. అందరికీ ఏవో అరిసెలు పంచి పెట్టేసింది. మళ్ళీ వచ్చిన మాట ఏమైంది? వీడికి 80 ఏళ్ళు రాగానే వాడు కోళ్ళు ఏమంది? మా మామగారికి మాట పోయింది, అన్ని సౌజ్ఞలే, వచ్చిన మాట పోయింది. అంతకంటే ముందు మాట రావడం కంటే ముందు స్పృహ వచ్చింది, గుర్తుపడుతున్నాడు. తల్లిని గుర్తుపట్టాడు మనసులో ఉండి. చిన్నపిల్లాడు మేనమామను గుర్తుపెట్టాడు. వెంటనే తల్లికి ఆనందమైంది, వాడు అందరినీ గుర్తుపెట్టేస్తున్నాడు. వాళ్ళ మావయ్య రాగానే మావయ్య పలకరించి, ఎందుకు పలకరించాలి? మా మేనమామను పలకరిస్తాడు, ఎవడన్నా కూతురుంది కదా ఇస్తాడు, పెళ్లి చేస్తాడని. లేకపోతే ఎందుకు పలకరిస్తాడు? అందుకే వాళ్ళ మావయ్యను పలకరించాడు అని సంతోషించింది. ఈ వచ్చినటువంటి వాడికి పిల్లాడికి 90 ఏళ్ళు దాటగానే వాళ్ళ కోళ్ళు ఏమందండి? మా మామగారికి చూపు కూడా లేదు, ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు అంటే ఆలోచించండి. వచ్చిన నడక పోయింది, వచ్చిన మాట పోయింది, వచ్చిన చూపు పోయింది, వచ్చినవన్నీ పోతాయి. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే నీళ్ళన్నీ జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. ఇది అభిషేక తత్వం, ఇది శివాలయం లక్ష్యం, ఇది అభిషేకం. ఏదొచ్చినా పోతుంది. పోసిన నీళ్ళన్నీ పోతున్నాయిగా. అలాగే విష్ణువు దగ్గర పోవాలి, ఎందుకని విగ్రహం అక్కడ. అందుకని ఆయనకి దండలేస్తారు, ఇలాంటి దండలేస్తే ఇబ్బంది ఏమిటో తెలుసా? నాకు నియమం, నేను పూలదండ మెళ్ళలో వేసుకోను, 10 ఏళ్ళు అయింది నేను వేసుకొని మానేశాను. ఎందుకో తెలుసా? మీకు తెలియదు, ఆ బాధ మాకు తెలుసు. వీరమాల జయమాల పట్టుకొచ్చి వేస్తారు, వాటిలో పురుగులు ఉంటాయేమో మాకు తెలుసు. మొత్తం మెడ చుట్టూ చేరి కుట్టేస్తూ ఉంటాయి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే లోపల వాటిపైన అవి చేస్తాయి. నేను మాట్లాడవద్దా, నాకు తెలుసు అనుభవం. అందుకే నేను దండ వేసుకోను. కాకపోతే ఈ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం చెబితే ఎవడో నమ్మడు. పురుగులు ఉంటాయి, పురుగులు లేని దండలండి, నీళ్లు లేని దండలండి, మీకోసం తెచ్చామండి. అంతా ఓవర్ యాక్షన్గా ఎక్కువైపోతారు ఇక్కడ. భక్తులంటే అదే. అందుకే నేను సెంటిమెంట్ పెట్టా. మా అమ్మగారు పోయిన తర్వాత కాశీ వెళ్ళి అక్కడ పూలదండ వదిలేసా కావాలని. గైలో ఏదో వదిలేస్తారు. ఈ దేశంలో సెంటిమెంట్కి లొంగుతారు కానీ సైంటిఫిక్గా లొంగరు. అందుకే నేను సభల్లో చెప్పా, మా అమ్మ పోయినప్పుడు నేను పూలదండ గైలో వదిలేసా, ఎవరు వేయొద్దన్నారు. మళ్ళీ ఎవడన్నా వేస్తే ఒకటి, ఎందుకంటే వేస్తే విడిపోతాడు. అంత సెంటిమెంట్ ఈ దేశంలో. విచిత్రం అండి మనుషులు. శాస్త్రీయ విజ్ఞానం చెబితే అర్థం కాదు. అందుకే ఈవేళ మీరు నేర్చుకోవాల్సింది, నా పిల్లలుగా భావించి చెబుతున్నా, మీరు ఈ టెక్నాలజీని పల్లెటూళ్ళలోకి తీసుకెళ్ళండి, వాళ్ళ భాషలో చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. శాస్త్రీయ విజ్ఞానం ఈ దేశంలో చాలా అవసరం అమ్మా, చాలా అవసరం. ఒక స్వామీజీని గౌరవించినంత గొప్పగా ఒక శాస్త్రవేత్తను గౌరవించగలిగినాడు భారతదేశం బాగుపడుతుంది. ఒక ఇంజనీర్ అంటే చెయ్యెత్తి నమస్కారం పెట్టాలమ్మా. వాడా ఇంజనీరా, ఎంత సంపాదిస్తున్నావు, ప్యాకేజీ ఎంత? ఇంజనీర్ అంటే ప్యాకేజీయా? ఇవాళ ఇంజనీర్ అంతేనండి. ప్యాకేజీ ఎంత? ప్యాకేజీ ఏ కంపెనీ? వాడు ఏదో అన్నాడు అనుకో, యాపిల్ కాదా, జాంపండు దొరకలేదా? యాపిల్ ఏంటి? టీసీఎస్ అన్నారు. టీసీఎస్ కాకుండా అంటే టీసీఎస్ లేదా? కొంచెం కష్టపడాల్సింది. అంటే ఉద్యోగం, ప్యాకేజీ. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా? ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి మించి వెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడు ఆయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద పెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటేసి చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి. ఎవడైనా నేను ఇంజనీరింగ్ చదివానంటే ప్యాకేజీ అంటే ఒక్కడ గోమ్మె కొట్టి లీకేజీ అని చెప్పండి. జీతం అడగండి అసలు ఎవరిని. మీరు అడగద్దు, మీరు చెప్పొద్దు మీరు జీతం. మీకు తెలియదమ్మా, చిన్నపిల్లలు చెబుతున్నా, జీతం చెప్పకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆయుర్దాయం చెప్పకూడదు, ఆయుర్దాయం తరిగిపోతుంది. శాస్త్రం చెప్పిన మాట. నవగోప్యాలు, మనిషి 9 విషయాలు రహస్యంగా ఉంచాలి, చెప్పకూడదు. ఆయుర్దాయం చెప్పకూడదు, జాతకం తెలిసినా సరే. వయస్సు కూడా చెప్పకూడదు, 6 నెలలు అటు ఇటుగా చెప్పాలి. అందుకే మన ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. 6 ఏళ్ళు ఏం కదా, 6 ఏళ్ళు 6 తక్కువ చెబుతారు. వయస్సు చెప్పకూడదు పూర్తిగా, జీతం చెప్పకూడదు అన్నప్పుడు ఎదుటి వాడిని అడగకూడదు. జీతం తక్కువ ఉందనుకో ఇంతేనా అంటాడు, ఎక్కువ ఉందనుకో అప్పు అడుగుతాడు. అందుకే జీతం అందంటే ఏదో సరిపోతుంది అంతే, చెప్పకూడదు అలాగా. నవగోప్యాలు మనం ఇవాళ అదే చెబుతున్నాం, అదే పోజు కొడుతున్నాం.
అదే నీ ఇంజనీరింగ్ ప్రత్యేకత ఏమిటంటే నువ్వు కనిపెట్టిన విషయం చెప్పు, నువ్వు సాధించిన విషయం చెప్పు, అప్పుడు ఖచ్చితంగా మెలుకుతూ ఉంటావు. అందుకని ఆ జీవకుడు చెప్పి పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడండి అంటే ఆయన చాలా ఆనందించి గురువు గారు ఒరే నువ్వు ఒక్కడవే మెడిసిన్ పాస్ అయ్యావరా, మిగిలిన వాళ్ళంతా మళ్ళీ మార్చి సెప్టెంబర్ రాసుకోవలసిందేనాయన అని వాడు ఒక్కడికి సర్టిఫికెట్ ఇచ్చి వదిలేశాడమ్మా. ఇప్పటికీ మీరు అనంతపురం పట్టణం సహా ఆయుర్వేద దుకాణాలు ఉంటే వెళ్ళి చూడండి. జీవక ఆయుర్వేద నిలయం అని ఉంటాయి. ఆ జీవకుడు అంత గొప్పవాడు, అంత సూక్ష్మమైన మూలాలు పట్టుకునే విధంగా మీరు తయారు కావాలమ్మా. నా ప్రవచనం లక్ష్యం అది, నా ప్రసంగం లక్ష్యం అది. మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి. వెళ్ళగానే సరిపోలేదు. ఇవాళ ఉద్యోగం, ఇవాళ ప్లేస్మెంట్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వేయిస్తామని చెబుతున్నారు. అది వాళ్ళ పని కాదమ్మా. వాళ్ళు ఎలా వేయిస్తారండి? ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పని చదువు చెప్పడం, అందుకని ప్లేస్మెంట్ ఏమిటండి? ఉద్యోగాలు వాళ్ళు ఇప్పిస్తారా? దానికోవడం కూడా పేరెంట్స్ వాళ్ళనే అడుగుతుంటే వాళ్ళు ఏదో కంపెనీల వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని చాలా తెలివైన వాళ్ళు ముందు వేయిస్తున్నారు, తర్వాత తీసేయని ఇష్టం అని చెబుతున్నారు. చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో నేను చెబితే బాగుండదు. ఇంకా ఎందుకు ఈ నాటకం? వాళ్ళు ఎవరండి? మన ఉద్యోగం మనం సంపాదించుకోలేవా? మన ప్రతిభ ఉంటే మనం బతకలేవా? మన ప్రతిభను ఆధారంగా చేసుకుని బతకాలి. నేను అలా బతకగలిగితే ఖచ్చితంగా ఉంటాం. దానికి మార్గం మన సంస్కృతి చెబుతోంది కదా. ప్రతిభ అంటే ఏమిటండి? మన ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రతిభ అంటే మీరందరూ చదువుకున్న పద్యం చెబితే మీరు ఎక్కడొక్కడ చదివి ఉండొచ్చు. 10వ తరగతిలో ప్రవరుడు అని ఒక పాఠం ఉండేది. 10వ తరగతి తెలుగులో ప్రవరుడు అని ఒక పాఠం ఉండేది. అందులో ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూస్తాడు. అప్పుడు పద్యం ఉంటుంది, అటజనికంచ భూమి సూర్యుడు. ఆ పద్యం చదివిన వాళ్ళు చేయెత్తండి, ధైర్యంగా ఎత్తండి. నేను ఎవరిని అప్పగించమని అడగను, కంగారు పడకండి. చూసారా, మీకు వచ్చిన పద్యంలోనే ఎంత విశేషమైన అర్థం ఉందో చెబుతా. ప్రవరుడు హిమాలయాలను చూశాడు. ఆ పద్యం అర్థం మీకు నిజంగా తెలిస్తే పరీక్షల్లో 8 మార్కులు రావడం కాదమ్మా, ఉద్యోగం వస్తుంది. వెంటనే ఉద్యోగం వస్తుంది. అటజనిగంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరీ పటల ముహుర్లుఠద భంగ తరంగ ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శైలమున్. ఇది హిమాలయ శృంగాలను వర్ణించే పద్యం. ఏం చెబుతున్నాడు ఆయన? హిమాలయ పర్వత శిఖరాలు ఆకాశమంత ఎత్తున్నాయట. అక్కడి నుంచి సెలయేళ్లు కిందికి దూకుతున్నాయట. ఆ కిందికి దూకుతున్న సెలయేళ్లు దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ 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 తక దిమ్ అని మృదంగ ధ్వనితో కిందికి దూకుతున్నాడు. మృదంగ ధ్వని చేస్తూ, అందుకే అభంగ తరంగ మృదంగ అని అందమైన శబ్దాలు వాడాడు అక్కడ. అలా దిగుతున్న సెలయేళ్ళు కిందికంటూ వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? కొండలో ఎత్తుగా ఉండడం, అక్కడ నీళ్లు పుట్టడం, అక్కడ సెలయేరు కిందికి రాలి. అంటే పైన పుట్టిన సెలయేరు కిందికి రాకపోతే ఎక్కడికి వెళ్తున్నా పైకి ఎడుతుందా? ఈ విషయాన్ని అలసాని పెద్దలు గారు చెప్పాలి మనకి. దాని ఉద్దేశం ఏమిటంటే దిమ్ దిమ్ తక దిమ్ అని మృదంగ ధ్వని చేస్తున్నాయట. ఆ మృదంగ ధ్వనికి ఆ కొండ గుహల్లో, హిమాలయ పర్వత గుహల్లో ఉండే నెమళ్ళు ఆ ధ్వనిని విని నెమలు నాట్యం చేస్తుంది. మనకి మృదంగ ధ్వని వినగానే నాట్యం చేస్తుంది, మేఘధ్వని వినగానే నాట్యం చేస్తుంది. ఎక్కడో మేఘధ్వని చేస్తోంది, వర్షం వస్తుంది అని ఆనందంగా వచ్చి నాట్యం చేస్తుందట. కొండల గుహల్లోంచి నెమళ్ళు వాటంతరవే వచ్చి అదే తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమును నెమళ్ళు వాటంతటవే పురివిప్పి నాట్యం చేస్తున్నాడు. ఎవరు బలవంతంగా ఆడించే అవసరం లేకుండా. అంటే అర్థం ఏంటండి? హిమాలయం శిఖరాలు ఆకాశం అంత ఎత్తున్నాయి, అక్కడ వాన కురిసింది, అక్కడి నుంచి సెలయేళ్లు పుట్టాయి, ఆ సెలయేళ్లు నీళ్లు కిందికి ప్రవహించాయి. ప్రవహిస్తూ దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ 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 తక దిమ్ అని మృదంగ ధ్వని చేస్తూ ఆకర్షణీయంగా ప్రవహించాయి. ఆ ఆకర్షణీయమైన శబ్దాన్ని విని కొండ గుహల్లో దాక్కున్న నెమళ్ళు బయటకు వచ్చాయి. వాటంతరవే పుడివిప్పి నాట్యం చేసి. అంటే అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా చదువుకుంటే హిమాలయ శిఖరం అంత ఎత్తు నువ్వు ఎదుగు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, కానీ చదివింది ఎందుకంటే అక్కడి నుంచి నీ జ్ఞానం సెలయేరులాగా కిందికి జారాలి. నీ ఊరు కోసం జారాలి, నీ తల్లిదండ్రుల కోసం జారాలి, ఈ దేశం కోసం కిందికి జారాలమ్మా. ఈ దేశం కోసం ఉపయోగపడాలి. నువ్వు ఎంత జ్ఞానమైనా సంపాదించు, హిమాలయ పర్వతంలో ఎదుగు. అదంతా ఎందుకంటే నీ తల్లిదండ్రుల కోసం, నీ ఊరు కోసం, నీ దేశం కోసం, అమెరికా కోసం, ఆస్ట్రేలియా కోసం కాదండి. వాళ్ళెవరికో సేవ చేయడానిక మనం చదువుకునేది. డబ్బు ప్రేమ కారణంగానే కదా మనం అక్కడికి వెడుతున్నాం. ఉన్నది చాలు అనుకుంటే ఇక్కడ ఉండగలం కదా. ఇవాళ ఎంబీబీఎస్ చేస్తారండి, ఆశ్చర్యకరం. 1 సంవత్సరం పల్లెటూరులో పనిచేయమంటే ఎవరు పనిచేయరండి. 1 సంవత్సరం ప్రభుత్వం పెట్టింది, 1 సంవత్సరం అండి, చేయరండి. పైగా ఉద్యమం చేస్తారండి జూనియర్ డాక్టర్లు అందరూ. వారికి తోడుగా తల్లిదండ్రులు ఉద్యమం చేస్తారండి. మరి పల్లెటూరులో ఎవరు పని చేయాలి చెప్పండి? వైద్యం అవసరం అంతా పల్లెటూరులో ఉంది కదా, ఎవరు చేయరు. ఎవరికి గ్రామాల మీద ప్రేమ లేదు, దేశభక్తి లేదు. మా గొడవ మాది,
మేము సంపాదించుకుంటాం, ఎవరో చేసుకోమని పోతే పోమని. పల్లెటూళ్ళలో పాపం గిరిజన హరిజన స్త్రీలు పురుడు వస్తే పోసేవాళ్ళు లేక మంచం సవారీ పెట్టి తీసుకెడుతున్నారు, దారిలో చచ్చిపోతున్నారండి వాళ్ళు. రైళ్లలో ప్రసవిస్తున్నారు, బస్సుల్లో ప్రసవిస్తున్నారు. వైద్యం ఇక్కడే ఉంది. ఇలా జరుగుతుంటే మనది పాపం కాదా? విద్యార్థులు ఆలోచించాల్సిన విధానం ఇది. అలసాని పెద్దన ఏం చెబుతున్నారంటే, నీ ప్రజ్ఞ మొత్తం సెలయేరులాగా కిందికి జారాలి. ఎందుకు దిగజారడం కాదు, కిందికి రావాలి. ఎందుకు? నీ ఊరి కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నువ్వు పుట్టిన గ్రామం కోసం, నువ్వు పుట్టిన దేశం కోసం. అది కూడా ఎలా ఉండాలి? మన ఉద్యోగం రావాలంటే దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ అనగానే నెమళ్ళు వచ్చేట. అంటే ఆకర్షణే కదా. నీ విద్యను నువ్వు ఆకర్షణీయంగా ప్రదర్శించాలి. ఆకర్షణీయంగా ప్రదర్శించడం అంటే ఇవాళ మీరు ఇప్పుడు నేను మొదలెట్టి ఇంచుమించుగా గంట అయింది. ఈ ఆకర్షణీయత ఏమిటో ఇప్పుడు మీరు చూశారు. ఆకలేసి నేనున్నాను, ఆకలేసి మీరున్నారు. అయినా కూర్చున్నారా లేదా, వింటున్నారా లేదా, బలవంతంగా కూర్చున్నారని నేను అనుకోవడం లేదు. ఆనందంగానే కూర్చున్నారనే భావనతోనే నేను ఉన్నా కాబట్టే నేను చెప్పగలుగుతున్నా. ఆకర్షణీయత అంటే ఇంజనీరింగ్ విద్యార్థుల దగ్గర మాట్లాడుతున్నాం. వాళ్ళది నా పిల్లల వయస్సు, వాళ్ళకి ఏ శ్లోకాలు చెప్పాలి, ఏ పద్యాలు చెప్పాలి, మధ్యలో ఏ జోకులు వేయాలి. అందుకే నేను మొదట సినిమాలతో మొదలెట్టానమ్మా. నేను చెప్పిన మనం నిజాలు అనుకుంటున్నారా? వారానికి 5-6 రోజులు సినిమా చూస్తే నేను ఎవడైనా పిలుస్తాడా ప్రవచనానికి? కుదిరే పనేనా? చూసిన సినిమాల పేర్లు ఏవో పేర్లు చెబుతా, ఆ సినిమాలన్నీ నేను చూసినట్టే. కానీ ఎందుకు చెబుతామంటే, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ముందు 25 వయస్సులో ఉండేవాళ్ళని నా వైపు నేను మళ్లించుకోవాలి అంటే ఆకర్షణీయంగా మొదలు పెట్టాలి. అంతేగాని వేద వేద్యే పరే వంశ జాతే దశరథాత్మజే రామదాద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ రామాయణం యొక్క మహావైభవం ఎటువంటిదంటే, రాముడు ఎంత గొప్పవాడంటే మీరంతా కూడా అనగానే మొత్తం పారిపోతారు బ్యాక్ డోర్ నుంచి. ఈయన ఎవడు పిలిచాడు రా? ఆయన పిలిచిన వీసీ గారిని పట్టుకుంటారు. ఇక్కడ నేను పారిపోతాను కదా, ఆయన పట్టుకుంటారు ఇంకోసారి పిలవకుండా. ఆకర్షణీయత అంటే నీకు వచ్చిన ప్రవచనాన్ని, నీకు వచ్చిన సంస్కృత జ్ఞానాన్ని ఉన్న జనాన్ని బట్టి, వాళ్ళ వయస్సులను బట్టి, వాళ్ళ మనస్సులను బట్టి ఎలా అందిస్తే బాగుంటుందో అలా అందించాలి. అది ఆకర్షణీయత. దానికి కొంత అభ్యాసం చేయాలి. నా ఇల్లాలనగా నాతో వచ్చింది. పొద్దున్న అంత హడావుల్లో నేను 8:30-9 వరకు అవేలేకపోయినా అక్కడ కూర్చొని బల్ల మీద కూర్చొని నేను ఏం చెప్పాలో తయారయ్యానండి. నేను గాలి మాటలు మాట్లాడాలా, కాగితం ఇక్కడుందో స్పష్టంగా నేను తయారయ్యా. 60 ఏళ్ల వయస్సులో కొన్ని వేల ప్రసంగాలు చేసిన వాడిని ఇప్పుడు నేను తయారవడం అవసరమా? కానీ బాధ్యత బాధ్యత బాధ్యత. వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్. మనం మర్యాదలు చేస్తున్నారు. ఏసీ ఫస్ట్ క్లాసులో తీసుకొచ్చారు మమ్మల్ని, సకల మర్యాదలు చేస్తున్నారు. ఇక్కడ మేము ఊరికే ఏం చెప్పట్లేదు. ఇక్కడ వారి ఆ ప్రసంగానికి మనం న్యాయం చేయాలి. మాస్టర్ వచ్చారు, మా పిల్లలకి మంచి మాటలు చెప్పారు, సంతోషించాలి. కాలక్షేపం చేశారు అనుకోకూడదు. అంటే నాకు బాధ్యత ఉండాలి. అందుకే నేను హోటల్లో కూర్చొని అరగంట తయారయ్యాను. నాకు పూర్వమే బాగా విషయాలు తెలుసు కాబట్టి ఏమి చెప్పాలి, 20 విషయాలు రాసుకున్నా. అందులో 12 ఎంపిక చేసుకున్నా. 12 చెబుతున్నాను ఏదో రకంగా. కొన్ని ఒకటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. మొత్తం మీద ప్రయత్నం చేస్తున్నాం. ఇది తయారవ్వడం. విద్యార్థి తయారవ్వాలి, ఉపాధ్యాయుడు తయారవ్వాలి. అందుకని మన ప్రసంగాన్ని, మన ఇంజనీరింగ్ వృత్తిని, మన వైద్య వృత్తిని, దేన్నైనా సరే మనం ఆకర్షణీయంగా మార్చాలి. కొత్త ఇంజనీరింగ్ టెక్నిక్స్ మీరు కనిపెట్టాలి. వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, బిల్డింగ్ భవనాల నిర్మాణంలో కానీ, వంతెనల నిర్మాణంలో కానీ, అలాగే ముఖ్యంగా ఇవాళ పర్యావరణం, ప్లాస్టిక్ దారుణంగా తయారవుతుంది వినియోగం. ప్లాస్టిక్ కాకుండా ఈ సీసాలన్నింటికీ ప్రత్యామ్నాయంగా పర్యావరణాన్ని పాడు చేయింది ఏదైనా మీరు కనిపెట్టగలిగితే జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందమ్మా. జాతి రుణపడి ఉంటుంది. ఇవాళ అత్యవసరమైన సమస్య. నేను కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాను కానీ ఎప్పటికప్పుడు బాధపడుతున్నా. ఇది మార్చగలిగితే బాగుండేది, ఇది మార్చగలిగితే బాగుండేది. కానీ నేను ఒక చోట కార్యకర్తలకు చెబుతాను. కానీ వాళ్ళు ఏమిటంటే నా ఎందు అతిభక్తి వల్ల ఏం చేస్తారు, స్టీల్ గ్లాసు జగ్గు పెట్టారు, వెండి చెంబు పెట్టేస్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను బాగానే ఉంటాను, ఆ వెండి చెంబు తర్వాత ఏమవుతుందో తెలియదు. ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుకే నేను వద్దులే బాబు అని చెబుతున్నాను. ఇవి మార్చేయగలిగితే ఎంత బాగుండేదండి. ఈ ప్లాస్టిక్ వాడకుండా మనం ఇంకేం చేయలేమా? కొన్ని తొందరగా కరిగిపోయేది ఏదైనా కనిపెట్టలేమా? మన చదువులన్నీ దేనికి? ఈ ఆలోచన చేయండి. కొత్తది కనిపెట్టాలని మీరు ఆలోచన చేస్తే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. అది విద్యకు లక్ష్యం. ఆ రకంగా సాధించిన ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసా? ఇవాళ ఉద్యోగాలు ఉండట్లేదు. సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు ఎవరికి, ఇతర సంస్థల్లో కూడా వయసు 40 ఏళ్ళు దాటాక ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకు తీసేస్తారు? 2 కారణాలు. బాగా పనిచేస్తే తీసేస్తారు, ఎందుకంటే ఎక్కువ జీతం ఇవ్వాలి కాబట్టి. బాగా పని చేయలేదనుకో ముందే తీసేస్తారు, పని చేయట్లేదు కాబట్టి. అంటే మన ప్రతిభ మనకు ఆటంకం అయిపోతుంది. కష్టపడి పనిచేసాం, ఆటంకం అయిపోతుంది. ఇవాళ పూర్వం అలా కాదండి. పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది అంటే పల్లెటూళ్ళలో 10,000 జీతంతో వచ్చినా సరే, 30 ఏళ్ళకి 30,000తో రిటైర్ అయినా సరే ఉద్యోగం గ్యారంటీ, తీసేవాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే గ్యారంటీ. ఇవాళ దురదృష్టవశాత్తు ఏ ఉద్యోగాలు గ్యారంటీ లేవు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇటువంటి సమాజంలో బతకాలంటే మన సాహిత్యం, తెలుగు సాహిత్యం, మీకు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ ముఖ్యం, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు కదా. నేను ఒక్క మాట చెబుతున్నా, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం రావచ్చు, కానీ ఉద్యోగం నిలబడాలంటే తెలుగు నేర్చుకోవాలి, తెలుగు సాహిత్యం చదవాలి.
అమ్మాయిలను వల్లో వేయడానికి దానికి ఐ లవ్ యూ పనికి రావచ్చు, అమ్మా ఇంగ్లీష్ పనికి రావచ్చు, కానీ వచ్చిన అమ్మాయి కాపురం చేయాలంటే తెలుగు సాహిత్యం నేర్చుకోవాలి. సాహిత్యం చదివితే కాపురం ఎలా చేయాలో తెలుస్తుంది, సాహిత్యం చదివితే ఉద్యోగం ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది, సాహిత్యం చదివితే అందులో అధ్యాత్మ విద్య, వేదాంత విద్య, భగవత్ సంబంధమైన విద్య చదవగలిగితే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ ఉంటాయి ఖచ్చితంగా. మన జయించేవాడే లేడు జీవితంలో, మనం ఓడిపోం. సమస్యలను మనం ఎదుర్కొనే సమస్య లేదండి. మన ఎక్కడో పత్రిక వారు ఇంటర్వ్యూ చేస్తూ అని అడిగారు, మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కదండి జీవితంలో, ఎలా ఎదుర్కొన్నారన్న. నేనేం చెప్పాను తెలుసా, నేను ఎదుర్కోలేదు, నేను ధైర్యంగా నిలబడ్డాను, సమస్య నన్ను ఎదుర్కొని పారిపోయిందని చెప్పాను. అలా ఉండాలి ధైర్యం. మనం ఎదుర్కోం, మనం ఏం ప్రయత్నం, మనం నిలబడతాం అంతే. దుఃఖం రాని తట్టుకుంటాం, ఏం కాదు. దుఃఖం రాకపోతే సుఖం వస్తుంది. ఎప్పుడు పగలు చీకటి రావట్లేదా, శుక్లపక్షం కృష్ణపక్షం లేదా, సూర్యుడు చంద్రుడు లేరా, మనకు మాత్రం సుఖాలు ఎలా ఉంటాయండి? ఆశ్చర్యకరమైన విషయం. మనం నిలబడతాం, మనం ఏడవో నవ్వో నిలబడతాం అంతే పరిణామానికి, కానీ ఉపాయం చెబుతాం అంతే, అదే పోతుంది. నువ్వు మేరు పర్వతాల్లో నువ్వు నిలబడితే సమస్య నిన్ను తాకి వెళ్ళిపోతుంది వెనక్కి. నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే బలహీనపడతావు. ఎదుర్కోవక్కర్లేదు, నిలబడితే చాలు. ఆ ధైర్యం సంపాదించగలగాలి. ఆ ధైర్యం మనకి సాహిత్యం ఇస్తుందండి. భర్తృగారి సుభాషితాల్లో చెబుతాడు, ఉద్యోగం పోతే కూడా డేలా పడక్కల్లా, మధ్యలో తీసేసిన డేలా పడక్కల్లా. ఉదాహరణ ఏమిటో తెలుసా, బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. పురాణాల్లో కథలు సరదాగా ఉంటాయి. బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. బ్రహ్మదేవుడు వాహనం ఎవరండి? హంస. సరస్వతీదేవికి కూడా వాహనం హంసే. ఇద్దరికి ఒకటే కారా, 2 కార్లు కొనుక్కోలేరా? బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వలేదా? అది ఖగోళ శాస్త్రం అమ్మ. భారతీయ అధ్యాత్మ విద్య మొత్తం ఖగోళ శాస్త్రం. కేవలం బొమ్మల కొలువు కాదు ఇది, విగ్రహారాధన కాదు ఇది. ఇద్దరికీ ఒకే హంస. ఎందుకు? మీరు ఆకాశంలో చూడండి, రాత్రి నక్షత్రాలు కనిపించేటప్పుడు బ్రహ్మకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది, దాన్ని వేగాస్ అంటారు గ్రీక్ వాళ్ళు. మనం వేదాక్ అన్నారు. వేదాక్ అంటే బ్రహ్మ 4 ముఖాలతో ఉంటుందమ్మా ఖచ్చితంగా, చతుర్ముఖ నక్షత్రం, అందుకే చతుర్ముఖ బ్రహ్మ. కాస్త దూరంలో చూడండి మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం ఎలా ఉంటుంది తెలుసా? వీణ ఆకారంలో ఉంటుందండి, ఆశ్చర్యకరంగా. మూలంటే వీణ, అందుకే మూలా నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది, సరస్వతి చేతుల్లో వీణ ఉంది. అంత గొప్పది మన హిందూ ధర్మం, అంత గొప్పది మన విగ్రహారాధన. వాటిని బొమ్మలను చేసి పెళ్లిళ్ళు చేసి అక్షంతలను ఎత్తి మీద వేసుకుంటే మనకేం తెలియట్లేదు విశేషాలు ఇక్కడ. అదంతా ఖగోళ శాస్త్రం, కేవలం బొమ్మల పెళ్లి కాదండి ఇది. బ్రహ్మ నక్షత్రం చతుర్ముఖాకారంలో ఉంటుంది, చతుర్ముఖ బ్రహ్మ. సరస్వతి నక్షత్రం వీణాకారంలో ఉంటుంది, అందుకే సరస్వతి చేతుల్లో వీణ. ఆ నక్షత్రం పేరు మూల. ఆ మూలా నక్షత్రమే సరస్వతికి ఆరాధన. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతిని ఆరాధిస్తారు ప్రత్యేకంగా. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది. మీకు నాసా వాళ్ళ మ్యాప్ చూసినా నెట్లో అర్థమైపోతుంది. ఆ మధ్యలో ఉన్న నక్షత్రం మొత్తం హంస ఆకారంలో ఉంటుందమ్మా, నక్షత్ర సముదాయం. 2 నక్షత్రాల మధ్యలో హంస ఉంది. అందుకే మన పురాణ కథలో ఏం చెప్పారంటే, బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి హంస వాహనం అని చెప్పారు. 2 వాహనాలు చెప్పాల, రెండింటి మధ్యలో ఉంది కదా. అంతేగాని హంస ఎక్కి వీళ్ళిద్దరూ మొత్తం కోనసీమ చూడడానికి వెడతారని కాదు, ఇక్కడ లేపాక్షి చూడడానికి వెడతారని కాదు. అలా అర్థం చేసుకోకూడదు పురాణ కథని. కథలాగే చెబుతారు. అలాగే ఓ కథ చెప్పారు మన ఉద్యోగాల కోసం. ఏమిటో తెలుసా? ఒక హంస ఒక రోజున ఆలస్యంగా వచ్చింది డ్యూటీకి, వాహనం కదా. బ్రహ్మదేవుడు ఎక్కడికో వెళ్ళాలని అనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. ఎందుకు? హంస ఆలస్యంగా వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. కోపం వస్తే నాకు మళ్ళీ మంచినీళ్ళ దగ్గర ఊరుకుంటాడు ఆయన, బ్రహ్మదేవుడు అయ్యే 4 ముఖాలయ్యి. అందుకని కోపం వచ్చానంటే ఈ హంసకి బుద్ధి లేదు, రోజు డ్యూటీకి ఆలస్యంగా రావడమే. గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా, గవర్నమెంట్ ఎంప్లాయీ చూడండి ఆలస్యంగా వస్తాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే ఏమంటాడు తెలుసా? 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. అటు ఇటు అంటే ఎప్పుడు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. ఇదో పెద్ద లౌక్యం అండి మాట్లాడడం. అరగంట ఆలస్యంగా రావడమనో, ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే 10 నిమిషాలు అటు ఇటు అవుతుందండి. అటు ఇటు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. మరి 10 గంటలకు రావాల్సిన వాడు ఎప్పుడు 10:30కు వస్తున్నాడు, కానీ 9:30కి ఎప్పుడు రాలేదే. ఓసారి ఎప్పుడైనా 9:30కు వచ్చి అటు ఇటు అంటే ఒప్పుకో, ఎప్పుడు అటే. కానీ మాట ఏమంటాడంటే అటు ఇటు. పైగా ఆ సాయంత్రం అరగంట ముందే వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఆవిడ ఇంకో చోట ఉద్యోగం పికప్ చేసుకోవాలి. పికప్ అది పికప్ ఉంది ఇక్కడ. అందుకే వెళ్ళిపోతున్నాం అంటే ఒక అరగంట అటు ఇటు, మళ్ళీ అటు ఇటే. వచ్చేటప్పుడు అటు, వెళ్ళేటప్పుడు అటు, ఇట్లేదు. ఈ వంకలు ఉంటాయండి ఖచ్చితంగా, మంది కాదనుకోవడం వల్ల. అదే మన ఇంట్లో కూలివాడి చేత పని చేయించామండి, వాడు గంట ముందు వెళ్ళిపోతామంటే మనం ఒప్పుకుంటామండి? కూలివాళ్ళు అందరూ బాగా వెక్కిపోయారు ఇవాళ మాట్లాడతామే. మరి మన ఉద్యోగం లక్షల జీతాలు తీసుకుంటాం, మనం పని చేయొద్దా? మనం అరగంట ఆలస్యాన్ని అటు ఇటు అని మాట్లాడతాం. ఇక్కడ ఒక 100 రూపాయలు తక్కువ ఇస్తూ ఒప్పుకుంటాం జీతం మనం. అందుకే బ్రహ్మదేవుడు కోపం వచ్చి ఈ హంసను ఉద్యోగం నుంచి తీసేసామన్నాడు. హంసను ఉద్యోగం, ఆ రోజుల్లో జీతాలే లేవు. ఉద్యోగం ఏంటి, ఏమిటి జీతం తెలుసా? అది హంస తామరతూళ్ళు తింటుంది. హంసకు ఆహారం ఏంటంటే అది బ్రెడ్, శాండ్విచ్, పిజ్జాలు, బర్గర్లు తినదు. అందుకే అది హంస. అవి తింటే హింస. పానీపూరి అవేవి తినదు అది.
అందుకని హంస తామర తోడు తింటుంది. తామర పువ్వు కింద కాడలా ఉంటాయి చూడండి, ఆ తోడు తింటుంది. అది వాటిలో ఉండే సన్నటి దారాలు తింటుంది, తామర రేకులు స్పృశిస్తుంది. అందుకే అంత సున్నితంగా ఉంటుంది. పద్మవనంలోకి వెళ్ళడానికి వీలు లేదు, ఇక నుంచి తామర తోడు తినడానికి వీలు లేదని ఆంక్ష పెట్టాట. వెళ్ళిపోయాడు, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే తర్వాత వాళ్ళు వచ్చారు. హంస మీద వ్యతిరేక గ్రూప్ ఉంటుంది, హంస వ్యతిరేక సంఘం ఒకటి ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్లో కూడా 2-3 సంఘాలు ఉంటాయి, యూనియన్లు. వాళ్ళు వచ్చి మా బాగా పోయింది, నువ్వు ఉద్యోగం పోయింది, పో, నిన్ను తామరతోడు తినద్దని చెప్పాడు బ్రహ్మదేవుడు, అయిపోయింది, తిను, గడ్డి తిను, ఏం తింటావు. ఆ హంస అంతండి దాని పౌరుషంతో నన్ను తామరతోడు తినద్దని చెప్పాడా బ్రహ్మదేవుడు, నా పొట్ట కొడతాడా, అంతే. ఆయన నా ఉద్యోగం తీసేయగలడు, లేకపోతే నా పొట్ట కొట్టగలడు, అంతేగాని నా ప్రతిభను ఏమైనా చేయగలడా అని అది చెప్పిందండి. వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు తొలంగజేయుగాని గుంభనముగ దుగ్ధసాగర విధాన విభాగ నిరూఢ నైపుణీ జనిత గుంభనముగ దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము గుంభనముగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకు మాన్పవచ్చునే. ఈ బ్రహ్మదేవుడు నా మీద కోపంతో నా పొట్ట కొట్టచ్చు, నన్ను తిండి తినకుండా చేయొచ్చు, నా జీతం ఆపేయచ్చు, కానీ నా ప్రతిభను ఏమైనా చేస్తాడా? ఆ ప్రతిభ ఏమిటా? కుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము. ఇంత పొడుగు సమాసం ఎందుకు వాడాడు అంటే ప్రతిభ అంత గొప్పది, అది సుదీర్ఘంగా ఉంటుంది. సుదీర్ఘకాలం మిమ్మల్ని రక్షించేది ప్రతిభ, కేవలం చదువు కాదు. ప్రతిభ, టాలెంట్ అది మనం రుజువు చేసుకోగలగాలి. ఏమిటి ఆ ప్రతిభ అంటే? హంసకున్న ప్రతిభ తెలుసా? పాలు నీళ్లు కలిపేసి ఓ చోట పెడితే అది ముక్కు పెట్టి ఆశ్చర్యకరంగా పాలు తాగుతుందంటే నీళ్లు మిగిలిపోతాయండి అక్కడ. లాక్టోమీటర్ కంటే గొప్పది దాని ముక్కు. లాక్టోమీటరు నీళ్లు ఎన్నున్నాయో చెబుతుంది, నీళ్లు వేరు చేయదు, ఎన్నున్నాయో చెబుతుంది. కానీ హంస ముక్కు లాక్టోమీటర్ కంటే చాలా టాక్టీస్ మీటర్. అది చెప్పడం కాదు, చెప్తే అలాగా మళ్ళీ పాలు తీసేసి నీళ్లు పెడతారు దానికి. అందుకని అది ముక్కు పెట్టి జీహలు లాగుతుంది, పాలు వస్తాయి, నీళ్లు మిగిలిపోతాయి సుఖంగాను. అంత శక్తి ఉంది హంసకి. మన కర్మకి పర్యావరణం నాశనం అయ్యి పురాణ కాలంలో ఉండే హంసలు పోయి మన బతుకులకు బాతులు మిగిలాయి. హంస జాతే బాతు, అందుకే మన బతుకు బాతు అయింది. ఇక్కడ బాతు మురికి నీళ్లు తాగుతుంది, మడ్డి తింటుంది, హంస తామరతూళ్ళు తింటుంది. హంసలా ఉండేటువంటి జాతి బాతు అయిందమ్మా ఇవాళ. ఆ స్థితికి తీసుకొచ్చాం మనం. అందుకని హంస వెంటనే అందుట పాలు నీరు కలిపి అక్కడ పెడితే నా నైపుణ్యం అంతా ఉపయోగించి దాన్ని వేరు చేయగలను నేను. బ్రహ్మదేవుడు చేయగలడా? సృష్టిలో మంచివాడు ఎవడో చెడ్డవాడు ఎవడో ఆయన చెప్పగలడా? దిక్కుమాలిన మనుషులు అందరినీ పుట్టించాడు ఇక్కడ కొన్ని వేల కోట్ల మందిని పని లేక. ఆయనకంటే నేనే గొప్పదాన్ని, అంచేత నా ప్రతిభను ఆయన ఏమీ చేయలేడు కదా అంటే ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు సాయంత్రానికి వచ్చాక ఈ వార్త తెలిసాక అంత ప్రతిభ కలిగిన ఎంప్లాయ్ మళ్ళీ దొరకడం కష్టం, ఫోన్లు అంటే రమ్మని చెప్పండి అన్నట్టు. అలా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో ప్రవేశిస్తే ఉద్యోగం తీసేసిన వాడు బాధపడాలి, నువ్వు బాధపడకూడదు. తీసేసిన వాడు బాధపడాలి. అయ్యో అమ్మాయిని వెళ్ళిపోమన్నావు, అబ్బాయిని వెళ్ళిపోమన్నావు, అటువంటి ప్రతిభావంతులు మళ్ళీ దొరకడే. 10,000 జీతం ఇస్తే ఇచ్చాం, కంపెనీ నిలబడుతుంది, అటువంటి ప్రతిభ కావాలి. ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి, కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కొత్తవి కనిపెట్టాలి విషయాలు. ఇన్ని వదులుకోవడం చాలా కష్టమండి అనిపించాలి. నేను ఇవాళ ఆర్ద్రతతోనే ఒక మాట చెబుతున్నానమ్మా. నేను నవంబర్ 25వ తేదీ ఒక కోటి దీపాల కార్యక్రమంలో నాకేదో వ్యక్తిగత కారణాల వల్ల ఏకాంతంగా మౌనంగా ధ్యానంగా ఉండాలని అనిపించి నేను ఇంకా మానేస్తున్నానండి ప్రవచనాలన్నా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100 రోజులు దాటింది. నేను బాకీ ఉన్న ప్రవచనాల కోసం నా మాట నిలబెట్టుకోవడానికి నేను వచ్చి చెబుతుంటే ఆ వేదిక నుంచి ఈ వేదిక ఇవాళ కూడా అడిగారు, మీరు ప్రవచనాలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నారండి? మీకు నచ్చబట్టే కదా, లేకపోతే నేను మానేస్తే అడుగుతారా? నా ప్రసంగంలో నా అవధానంలో ఉండే ప్రతిభను నేను కాపాడుకోవాలి. కానీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు నా అవధానం, చూస్తే అది ఆయన అదృష్టం అండి, నాకేమిటి కలిసి వచ్చేది? చూడమన్నాడు కూర్చుని, లేకపోతే మానేయమనండి. ఎవరట? ఓ మంత్రి గారు చూశారు, ఎమ్మెల్యే చూశారు, ఎంపీ చూశారు, నాకు అనవసరం అండి. ఇంతమంది చూడొచ్చమా? సరస్వతీదేవి చూస్తోంది విగ్రహ రూపంలో. నాకు కావలసింది నా నమ్మకం. అది దేవుడు చూస్తున్నాడనే నమ్మకం ఉండాలి. కానీ ఈ మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి? మాకేమిటి వచ్చేది? వీళ్ళకి మేము భయపడేది లేదు, వీళ్ళ నుంచి మేము ఆశించేది లేదు ఇక్కడ. అందుకే నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రతిభ అవసరమైతే మానేసి కూడా ఏకాంతంలో మౌనంలో ధ్యానంలో రమణ మహర్షిలాగా ఉండగలం. మాకు ఆ ధైర్యం కూడా ఉంది. మాట్లాడమంటే గంటలు మాట్లాడగలం, ఆ ధైర్యం కూడా ఉంది. అది ఇది ఎందుకుందంటే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. విద్యార్థులకి నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, విజయానికి 6 మెట్లు 7 మెట్లు 16 మెట్లు ఉండవమ్మా. ఈ మెట్లన్నీ పుస్తకాలు అమ్ముకునేందుకు రాసుకున్న పుస్తకాలు. 66 మెట్లు ఉండవు ఇక్కడ.
విజయానికి ఉండేవి ఎప్పుడు రెండే మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. ఈ రెండే మెట్లు లెక్క. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నిన్ను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి. చాలా పొరపాటు మాటలు కొంతమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. వాళ్ళ ప్రసంగాలు మీరు వినండి. దేవుడు ప్రసక్తి లేకుండా ఎంత జాగ్రత్త పడిపోతారో. దేవుడు అంటే అంత పాపాత్ముడు. ఎక్కడ దేవుడు నమ్మకం చెప్పరండి, అదేదో అజ్ఞానం. కానీ దేవుడు లేకుండా, పాపభీతి లేకుండా లోకంలో ఏ ఒక్కరిని బాగు చేయలేమమ్మా. మీరు క్రైస్తవ మతంలో ఉండండి, ముస్లిం మతంలో ఉండండి, హిందూ మతంలో ఉండండి, బౌద్ధంలో ఉండండి, జైనంలో ఉండండి, కానీ మీ ఏదో ఒక రూపంలో మీరు దేవుణ్ణి నమ్మి తీరాలి. ఒక భగవత్ శక్తిని నమ్మకుండా మన జీవితాన్ని మనం సాగించడం సాధ్యం కాదు. అతీంద్రియమైన శక్తి ఉంది. నాస్తికుడు బాధపడాలి, కానీ ఏ మతం వాడైనా ఆస్తికుడు బాధపడాల్సిన పని లేదు. భగవద్విశ్వాసం. అందుకని ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం, ఈ రెండూ మనం కాపాడుకోగలిగితే అన్ని విజయాలు సాధించినట్టే లెక్క. చివరిగా ఇవాళ పనిలో ఆందోళన కలుగుతుంది. మీరంతా కంప్యూటర్ దగ్గర ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న సరదాకి, రేపు కంప్యూటర్ ఐటీలో చేరాక, ఉద్యోగాల్లో చేరాక ప్రతిదీ కంప్యూటర్ మీదేనండి. బ్యాంకుల్లో కూడా కంప్యూటర్ లాగా. సర్వర్ డౌన్ అవగానే ఎంత మనస్సు అయిపోతుందండి. వెంటనే మనస్సు డౌన్ అయిపోయిందిగా, చి అనుకోవడం, తన్నేయడం, ఇలాగా వెంటనే ఇలా కొట్టేసుకోవడం, బుర్ర కొట్టేసుకోవడం, ఎందుకంటే పని అయిపోయింది. ఇవాళ స్మార్ట్ ఫోన్ చాలా ఆనందంగా వాడుతున్నాము. రేపు పొద్దున ఉద్యోగంలోకి వెళ్ళాక ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పని చేయకపోతే పొరపాడైపోతుందండి. మన పనిలో మనం ఆనందం పొందాలి. మన పనిలో మనం ఆనందం పొందాలి. మన బాధ్యత మనం చేస్తున్నాం. సర్వర్ డౌన్ అయితే ఎలా ఆలోచించాలో తెలుసా? అమ్మయ్య 10 నిమిషాలు కూర్చోవచ్చు, గొడవలేదు, వదిలేయి. ఆ విషయం ఆలోచించి సమయానికి ఆగిపోయింది, వద్దు, ఈ కొట్టద్దు. ఇక్కడ కరెంటు పోగానే ఎలా ఇద్దు. అసహనం అసహనం అసహనం. ఇవాళ ఉద్యోగాల్లో ఆందోళన కారణం అసహనం. 10 నిమిషాలు సర్వర్ డౌన్ అయింది అనుకోండి, మంచిదే, మనం పని చేయక్కరే సుఖంగా. బయటికి వెళ్ళాం, ఏదో ప్రమాదం జరిగింది, కాలు విరిగింది, డాక్టర్ గారు ఏం చెప్పాడు? 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. కూర్చోవాలి, మాట్లాడకుండా సుఖంగా రెస్ట్ తీసుకోవడం ఎంత మంచిది తెలుసా? 3 నెలలు మనం ఏ పని చేయక్కల్లా, హాయిగా టీవీ చూడొచ్చు, ఓపుకుంటే పుస్తకాలు చదువుకోవచ్చు. పైగా గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు పలకరించడానికి. భార్య కాలు విరిగితే భర్త కాలు విరిగితే భార్య అక్కడే కూర్చుంటారు. అన్నీ బాగుంటే వాళ్ళు ఇంట్లో ఉంటారో ఉండరో చెప్పలేం, వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. బాగుండదు కదా మరి. అందుకని భార్య కాళ్ళ దగ్గర కూర్చుంది, అక్కడ సేవలు చేస్తోంది. గంటకు ఒకడు వస్తున్నాడు, 2 యాపిల్ పళ్ళు ఇస్తాడు, తినండి తినచ్చు, లేనివి సాయంత్రం అమ్మేసుకోవచ్చు. పలకరించడానికి అన్నీ బాగుంటే ఎవడొస్తారండి? అంచేత కాలు విరిగితే పాజిటివ్గా తీసుకోవాలి. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అంతేగాని వచ్చిన వాడి దగ్గర అల్లాను కాలు విరిగింది, ఐ లాస్ట్ మై లెగ్, ఇది ఏడవక్కర్లేదు. ఎక్కడ ఈ లాస్ట్ మై లెగ్ నేడితే ఉన్న లెగ్ కూడా పోతుంది. ఈ బ్యాంకుకి తగ్గదు. అది జరిగింది, టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకో. సోసి జగత్ చెస్పిన్ లీలార్థం వికరానగా అంటారు యోగ వాసిష్టంలో. వశిష్ఠ మహర్షి చెబుతాడు, ఏ వేర్ ఇట్ ఈజ్ అండ్ యాజ్ ఇట్ ఈజ్. సోసి జీవితంలో ఎలా ఉందో అది అలాగే తీసుకో. అది మారాలని కోరుకోకు. ఇలాగే ఉంటాం. మన ప్రతిభను మనం కాపాడుకుంటాం అంతే. ఇప్పుడు నేను ఎంత ప్రతిభ ప్రదర్శిస్తే మాత్రం, ఎంత సంపాదిస్తే మాత్రం, ఎంత కీర్తి ఉంటే మాత్రం నాకు నెత్తి మీద వెంట్రుకలు మళ్ళీ ఒడుస్తాయండి? మీరు చెప్పండి. నాకు బాధగానే ఉంది. ఎప్పుడైనా 10 ఏళ్ల క్రితం ఫోటో చూసుకుంటే కుళ్ళు ఏడుస్తానమ్మా. మీకేం తెలుసు? 97లో నేను సహస్రావధానం చేసినప్పుడు కాకినాడలో ఓ చిత్రకారుడు ఉండి, మీకు ఏమి ఇయ్యలేనండి, సరస్వతి పుత్రుడు మీకు ఏం బహుమతి ఇస్తాను, మీ బొమ్మ వేశానని బహుమతి ఇచ్చాడమ్మా. నా బొమ్మ వేసి పెద్దది, ఆ రికార్డు ఎంత ఉందో అంత బొమ్మ వేశాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. దాని నిండా చుట్టుంది ఆ బొమ్మకి. వాడు ఉంది, అప్పుడు ఉంది, ఉన్నదే వేశాడు ఆయన. ఇప్పుడు ఏమంటే ఆయన వేడు. నాకు ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే తలుపేసి ఆ బొమ్మ దగ్గర నుంచి కాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటా. మన జుట్టు ఎంత జుట్టు పోయింది. కానీ ఇలా ఏడుస్తూ కూర్చుని నా జుట్టు వస్తుందా? ఇవాళ సరస్వతి దేవుడు నాకు ప్రత్యక్షం అయితే, నాకు బట్టతలు వద్దమ్మా జుట్టి అన్నాను అనుకో, ఆవిడ నాకు అనుగ్రహం మీద నా జుట్టు ఒకటి ఇచ్చి మొత్తం ఈ పద్యాలన్నీ పట్టుకుపోతే నన్ను పిలుస్తారు మీరు? ఇప్పుడు జుట్టు లేదని ఏడవనా, ఇంత పాండిత్యం ఉందని ఆనందించనా? దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. నీకు ఏది ఉందో దానికి సంతోషించు, ఏది లేదో అది లేకపోవడాన్ని అదృష్టంగా భావించు. ఆశ్చర్యకరమైన విషయమో మీకు తెలియంది కాదు, కానీ చిన్నపిల్లలు కాబట్టి చెబుతున్నా. కళ్ళు లేని వాళ్ళకి మనోనేత్రం బాగా తీవ్రంగా పనిచేస్తుంది, మనకి పనిచేయదు. అంధుడికి లోపల మనోనేత్రం చాలా తీవ్రంగా పనిచేస్తుంది. వాడు స్పర్శ మాత్రం చేత గుర్తుపట్టేయగల మనుషులు ఎవరో వచ్చారంటాడు, ఎవరో వచ్చారో చెప్పేస్తాడు. అందుల దగ్గర మీరు ఉండండి. వాళ్ళు వికలాంగులు కాదండి, వాళ్ళు దివ్యాంగులు, నిజంగా దివ్యాంగులు ఉండేవాళ్ళు. ఎందుకంటే మనోనేత్రం ఎందుకని పనిచేస్తుంది?
కళ్ళతో చూసే అవకాశం లేదు కాబట్టి వాడు చాలా తీవ్రంగా లోపల తపన పడి నడిచేవాడెవడో, వచ్చినవాడెవడో, వెళ్ళినవాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి మెదడు తీవ్రంగా పనిచేసింది. మనకి 2 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడు కూడా ఉంది కాబట్టి పప్పు శుద్ధంలో కూర్చుని అక్కడ చూస్తుంటాం. మనం ఆలోచించడం మానేశాం. ఒక కాలు పనిచేయని వాడికి రెండో కాలు 2 కాళ్ళకి సమానంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా పనులను చేస్తుంది. మీరు పత్రికల్లో వచ్చే వార్తలు చూడండి, పరీక్షలు కాలివేళ్లతో రాసిన వాళ్ళు ఉన్నారండి. కాలివేళ్లతో. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తీవ్ర సంకల్పం. ఆ తీవ్ర సంకల్పం అంటే భగవంతుడు దయ ప్రసరిస్తుంది అప్రయత్నంగా. లోపల ఉండే ఆత్మశక్తి విజృంభిస్తుంది. అందుకే వివేకానందుడు చెబుతాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పెర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఎడ్యుకేషన్ నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదా? ఒక పరిపూర్ణ శక్తి, భగవత్ శక్తి ప్రతి వారి ఆత్మలో ఉంది. దాన్ని బయటికి రావు, దాన్ని వెలగని చాలు. కలుపొక్కలు లేకుండా చూడు. ఆ కలుపొక్కలు లేకుండా మీరు చేసుకోగలిగితే పని అంతా ఆందోళనగా ఉంటుంది, ఆందోళన రహితంగా ఉంటుంది. దానికి మీరు ముందుగా నేర్చుకోవాల్సిన ఆ పనిని ఆనందించాలి. అంటే కంప్యూటర్ని దేవుడుగా భావించాలి. అందుకే నేను సాగర ఘోష కావ్యంలో కంప్యూటర్ మీద దండకం రాశా. కనకదుర్గ దేవుడు అయినప్పుడు కంప్యూటర్ మాత్రం దేవుడు కాదా? ఆ చేసిన ఆవిడ అనుగ్రహించినంతగా ఈవిడ అనుగ్రహించట్లేదా? ఈ కంప్యూటర్ లేని రంగం ఉందా ఈవేళ? ఆ కంప్యూటర్ దండకం 2-3 నిమిషాల్లో ముగించుకొని మనం సెలవు తీసుకుందాం. శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్ర విద్య మహాతంత్ర విద్య మహాశాస్త్రవేద్య అభేద్య అసాధ్య భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవత్ ప్రాభవంబున్ భవత్ వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవత్ ప్రైభవంబున్ వర్ణింపనేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీవేసు బేసిక్ కోబాల్ వరా కిల్లు C+++ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌనీకు స్వరాజ్యమౌనీకు పాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు C+++ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌనీకు స్వరాజ్యమౌనీకు భాషా మతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపానబుల్లి స్వభావానమల్లి భాషామతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపానబుల్లి స్వభావానమల్లి భవద్వ్యాప్తి ఊహింపశక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానంబునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైల్డందు రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణందు కాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహింబు పైన యవ్వాని హస్తంబునందేన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాధా చలీ భవద్వ్యాప్తి నూహింపశక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవి కాలేజీలన్నీవే కాటేజీలన్నీవెలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానంబునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైల్డందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరణందు కాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన యవ్వాని దేహంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాధాచలి నీవు లేకుండా మేముండటన్నన్ పరిహాసమే కాదుకో భవ దివ్య గాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైన సమర్థంబులోనే మహాదేవి కంప్యూటర్ అని పేర ఆవిర్భవం పొందినావీవు 6 వేదంబవే నీవు 7 శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండమెల్లన్ సర్వం సహామండలం వెల్ల దారుణీ గర్భమందున్ చిక్కియుండదే అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనన్ నీ జగజ్యంత్రమే కాదే సర్వం సహామండలం మందు నీ ప్రజ్ఞలేనట్టి రంగంబు కానంగరాదే దారుణీ గర్భిణీ దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. ఇవాళ అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ వ్యాపించింది కాబట్టే అది అంటు వ్యాధి కాకుండా చూసుకోవాలి మనం.
స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్ళు, ల్యాప్టాప్లు వాడుతున్న వాళ్ళు, అది జీవితం వ్యాపించడం మంచిదే. ఒక వ్యాధి వ్యాపించడం వేరు, ఒక విద్య వ్యాపించడం వేరు. విద్య వ్యాపించాలి, వ్యాధి వ్యాపించకూడదు. చిన్న ఫోటో దిగుతున్నారు, యువతరం కోసం ఒక్క మాట చెబుతున్నారు. ఊరికే ఇలా కూర్చుంటారు, ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిజ్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందికి దించగానే వై హీ డిజ్లైక్డ్ మీ అని సాగదీస్తాం. ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. 100 మంది ఇష్టపడ్డారు కదా, ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి? అందరూ అవునలామా? ఇది అహంకారం కాదా? అందరూ అవునలా, ఇంత ప్రసంగం నేను చేయించానమ్మా, కొందరికి నచ్చకపోవచ్చు అండి, తప్పేమీ లేదు, అందరినీ మెప్పించడం నా పని కాదండి. ఇక్కడ నా ప్రయత్నం నేను చేశాను, దానికేముంది? అంటే అందరూ మెచ్చుకోవాలి, ఒకళ్ళెవరో మాకు నచ్చలేదు మంచిదయ్యా అంటాం, ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, తప్పేమిటట? అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం, అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళందరినీ మెప్పుకోవడం. కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో. పెట్టేసి 100 మందికి పంపేసి 100 people లైక్డ్ మై వైఫ్. సిగ్గులేదని ఆయన మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం ఏంటో? ఎవడైనా మెయింటైన్ అవుతాడు? మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒకరు ముక్కు బాగలేదు, మూతి బాగా, వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు. వెంటనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు. అలాగా ఏ ఫోటోలు పెట్టాలో, ఏ ఫోటోలు పెట్టకూడదో, ఏ వ్యాఖ్యానాలు చేయాలో, ఏవి చేయకూడదో నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయస్సుకి నీకేదో కంగారు అనిపించింది, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా? ఇంత చేస్తే ఆ దెబ్బలాట ఎంతంటే, సంసారంలో దెబ్బలాటంటే టీ కప్పులో తుఫాన్ అమ్మ, పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది, పెద్ద విషయం అది. వాళ్ళే సర్దుకుంటారు. దాన్ని మనం పెట్టేస్తున్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, గమనించండి. నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. మనిషి కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు ఉన్నాయి, 3 దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. అద్భుతాలు 3 ఏమిటంటే, 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. ఈ 3 అద్భుతాలండి మనిషి కనిపెట్టినవి. నిప్పు కనిపెట్టడం వల్ల పచ్చి మాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు. నాగరికత మారిపోయింది దాంతో. రకరకాల రుసులు, తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు అన్నీ దాంతో పుట్టాయి. ఉగాది పండుగ దాంతో వచ్చింది. చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్రం లేకపోతే బండి లేదు, ఏ వాహనం లేదు, కారు లేదు, లారీ లేదు, 2 బండి కూడా లేదు, ఏ పరిశ్రమ లేదు. కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా, ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది. అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో 3 దారుణమైన విషయాలు ఏమిటంటే, 1 తుపాకీ. తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది. దూరం నుంచి చంపేస్తున్నాడు, చాటు నుంచి చంపేస్తున్నాడు. శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేకపోతున్నాం. వాలివద్ ధర్మమా? వాలివద్ ప్రతివాడు అడిగే ధర్మ సందేహం ఇదే. చేసిందేమో రాముడు, అడిగేదేమో మమ్మల్ని. మేము అక్కడ చెబుతాం, వీళ్ళు రాముడు అడుక్కొని చెబుతాను. కానీ ఎందుకు చేశారండి? అధర్మం అండి. వాలి మెల్లో రత్నాలహారం వేసుకుని తిరుగుతున్నాడు, మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన. అటువంటి వాడు వదిలిపెడతారా? చాటిని చంప వాలి రా, ఐ వాంట్ టు కిల్ యూ అంటే వస్తాడా? వాడుకున్న వరం ఏంటంటే, రత్నాలహారం వాడి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా, శ్రీ మహావిష్ణువు వచ్చి ఎదురుగా ఉన్న బలం పోతుంది, ఏం చేయలేరు అక్కడ. అటువంటి వాడిని అలాగే చంపాలి. జైషీ మహమ్మద్ మీద బాలాకోట్లో దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపొద్దున శుభలాక 10-20 గంటలకు దాడులు చేస్తున్నాం, దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి మా దర్పతి చంద్ర తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా? దాడి చేసేవాడు రహస్యంగానే చేయాలండి. ఎదురుగా ఎలా చేస్తారండి? అది యుద్ధం కాదండి. వారికి రాముడు జరిగిన దాడి, ఉగ్రవాది మీద దాడి. రాముడు చేశాడు దాన్ని. దానికి ఎప్పటికి జవాబు చెప్పుకోలేక వస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసే యుద్ధాలు తుపాకీ కనిపెట్టాక, తుపాకీ ఎప్పుడు చాటు నుంచేనండి. ఎదురుగా దాన్ని నిలబడి పేల్చుకున్నా. దీపావళి తుపాకు లేట్ ఇక్కడ పేల్చుకోవడానికి, చాటు నుంచే పేలుస్తాడు. అంటే చాటు నుంచి యుద్ధం చేయడం, మనిషిని మోసం చేయడం అలవాటైంది. జంతువులు మొత్తం, ఏనుగులు, సింహాలు, పులులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాడవుతుందంటే తుపాకీ కారణం. చాటుగా చంపేస్తాడు, ఎదురుగా పెడితే వాడినే చంపేస్తుంది. ఇది ఆ తుపాకీ కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం. 2వ దౌర్భాగ్యం, బాంబు కనిపెట్టాడు. తుపాకీ అంటే పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ట్రిగ్గర్ మీద వేలెట్టారు, నొగ్గాలి. సరిగ్గా నొక్కకపోతే ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు, ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు. అందుకని సరిగ్గా నొక్క. బాంబు కనిపెట్టాక ఏమైంది? వాడు పాకిస్తాన్లో ఉండి కనిపెట్టి వేస్తాడు, ఇక్కడ కూడా పోతాడు, దూరం నుంచి వేసరచ్చు. అది దౌర్భాగ్యం. 3వ దౌర్భాగ్యం ఏమిటో తెలిసి మీరు మరోలా అనుకోవద్దు. తుపాకీ కంటే, బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి.
ఇది బాంబు కంటే దారుణం. ఇక్కడ ఒక క్లిక్తో ఏమైనా చేయొచ్చు, ఎవరి జీవితాన్నైనా బయట పెట్టచ్చు, ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు, నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు. మొత్తం నీ చేతిలో ఉంది. ఫేస్బుక్ పేరు మీద, ట్విట్టర్ పేరు మీద, వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది. ఇవాళ మాబోటిగాల జీవితాలు కూడా మొత్తం పిల్లల చేతుల్లో గడిపోయాయి. వాళ్ళు ఏం పెడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ 12:30కి భోజనం చేసే అలవాటు నాకు. రాత్రి నేను భోజనం మానేసి 10 ఏళ్ళు అయింది. 2 అరటిపళ్ళు తిని పడుకుంటా. రాత్రి రైల్లో కూడా అరటిపళ్ళు తిన్నా. అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు 1 గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా, నా ధర్మం నేను చూస్తున్నా. ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు, వాట్సాప్లో పెట్టేసి ఓ పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తి బొమ్మ వేస్తాడు. అది ఒక 100 మంది చూస్తారు. వెంటనే వాడికి టీవీ వాడికి కాలక్షేపం కదా, గరికపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టారు, దాని మీద 3 బోడిగుళ్ళు పిలిచి చర్చ పెడతాడు. వాడికి సరదా, వాడికి టీఆర్పీ కావాలి, గరికపాటి చర్చ సుత్తి అని 2 బట్టతల్లో 3 బోడిగుళ్ళు పిలుస్తాడు. వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు. ఆయన ఎప్పుడూ అంతేనండి అంటాడు. వాడు మొత్తం నేను చేసింది అంతా పోయింది. ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం, ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా? అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది, ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏమీ నేను పట్టించుకోను, మొత్తం తీసి పారాయి. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానంగానే నా ప్రసంగంగానే ఎలా ఉందని ఎవరిని అడగల. ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది. నేను అడగాల్సిన పని లేదు. ఎవరన్నా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మద్ చెబితే అలా మొహమ్మద్ చెప్పకూడదని నేనే చెప్పేస్తా. నీకు బాగుపోతే అలా చెప్పకూడదు, ఫోన్ చేసి చెప్పు. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. బాగులేదన్నమాట ఎప్పుడు కూడా మనం ఆయనకు ఫోన్ చేసి, ఏమండి మీరు చాలా బాగా చెప్పారు కానీ ఇది ఏదో బాగుంటాడు సరి చేసుకుంటాను తప్పనిసరిగా. నువ్వు 10 మందిలో నా దగ్గరికి వచ్చి బాగులేదన్నావు అనుకో, ఒక్కడ కొట్టేస్తాను, వెంటనే గొడవ వదిలిపోయింది. నువ్వు బాగులేదు నువ్వే అంటావు, నాకు బాగులేదు ఈ మాట అంటాను నేను. ఏం చేస్తావు వెంటనే? అలా ఎప్పుడు చేయకూడదు, మర్యాద కాదు. ఇష్టం వచ్చిన కామెంట్స్ అని అందులో పెట్టకూడదు. ఇవాళ మొత్తం లోకమైపోయిన అందరి జీవితాలు కూడా. అందుకని స్మార్ట్ ఫోన్ని ఎలా వినియోగించాలో చూడండి, కానీ బాగా వినియోగపడుతుంది. నిన్నటి ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఒక విదేశంలో టర్కీ ఇటలీలో 51 మంది పిల్లలుండే స్కూల్ బస్సుని పెట్రోల్ పోసి అంటించే ప్రయత్నం చేశాడు ఒక తీవ్రవాది. మొత్తం 51 మందిని కాపాడింది స్మార్ట్ ఫోన్, ఓన్లీ స్మార్ట్ ఫోన్. ఎలాగో తెలుసు, ఇటలీలో ఒక జాతీయ వ్యతిరేకవాదం ఒకటి ఉందండి అక్కడ. దక్షిణాఫ్రికా వాడు వాళ్ళని వీళ్ళు చేరనివ్వట్లేదని వాడికి కోపం ఉంది. వాడు స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బస్సులో 50 మంది పిల్లలు ఎక్కితే ఆ బస్సు తీసుకుని వాడే హైజాక్ చేసి, రోజు ఉండే డ్రైవరే, జీతం తీసుకున్నాడు. 20 ఏళ్ళుగా ఇటలీలో ఉంటున్నాడు. ఇటలీ పౌరసత్వం ఉంది ఆయనకి. నమ్ముతారు కదండి. ఇంకా తీసుకెళ్ళిపోయి మూలకి తీసుకెళ్ళి మొత్తం ఇగో కట్టి బారేశారు వేళ్లతో. ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నాడు, పిల్లల మీద పెట్రోల్ పోసాడు, బస్సు మీద పెట్రోల్ పోసాడు. వాడి దగ్గర లైటర్ ఉంది, అంటించబోతూ ఉంటే మొత్తం సెల్ ఫోన్లన్నీ ముందే లాక్కున్నాడండి. ఒక పిల్ల చాలా తెలివిగా 4వ తరగతి చదివే అమ్మాయి వాడికి అందకుండా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసిందండి. తెలివి, చావు తెలివి అంటారు దాన్నే. అది ఆ పిల్ల నెమ్మదిగా వీడు అంటించబోతూ ఉంటే నెమ్మదిగా ఫోన్ తీసి ఓ నొక్కి వాళ్ళ నాన్నకి చెప్పిందండి, మేమంతా బర్న్ అయిపోతున్నాం డాడీ అని. వెంటనే ఇటలీ కాబట్టి ఇండియాలో అయితే కష్టం అమ్మా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పారు. వెంటనే 30 మంది పోలీసులు స్పాట్లోకి వచ్చారు. మొత్తం బస్సు చుట్టూ మోగారు. వాడు భయపడ్డాడు, కంగారు పడ్డాడు. వాడు కంగారుని ఆసరాగా తీసుకున్నారు. వాడిని కిందికి లాగారు, అరెస్ట్ చేశారు. మొత్తం పిల్లల్ని రక్షించారమ్మా. బస్సు కాలిపోయింది కానీ పిల్లలు మొత్తం బతికారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అండ్ సెల్ ఫోన్. అదొక్కడ ఆ పిల్ల చేతిలో ఉంది. వెంటనే అటువంటి దానికి ఉపయోగించాలి. అంతేగాని ఐ లవ్ యూలు చెప్పడానికి, పేడముద్దలు పూయడానికి కాదు ఉపయోగించాల్సింది, దానికి ఉపయోగించాలి. ప్రాణ ప్రమాదం వచ్చినప్పుడు అత్యవసరంగా సమాచారం అందించాలంటే ఉపయోగపడాలి. కానీ ప్రతిదీ మనకు తెలుసున్న ప్రతిదీ ABCDల దగ్గర నుంచి అన్నీ అందులో పెట్టడమా, ఎవరికో చెప్పడమా, వాడు వ్యాఖ్యానాలు ఎక్కడ? ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసంతో మనం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని కలిగించడానికి జగత్తంతటా JNTU అనంతపురం యొక్క ప్రతిభను వ్యాపింపజేయడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.